ఒకవేళ కొట్టే బైరాగి వేషంలో ఉన్న కాషాయ వస్త్రధారి అయిన సాధువునైనా కానీ ఎవరినైనా కూడా చులకనగా చూడొద్దు. ఈ అతి సామాన్యపు పేద భిక్షువులైన వైష్ణవుల్లో కూడా ఒక్కొక్కసారి మహాజనులై ఉంటారు గనక మనం వాళ్ళందరితోటి వినయం కలిగి ఉంటేనే మన క్షేమకరమైన పద్ధతి. అందుకని ఎవరెవరైనా సరే ఇది సేఫ్ సైడ్. సాధువులు ఎలాంటి వారైనా కానండి, వారిని అవమానపరచకండి. అంతేకాదు వాళ్ళని హీనులుగా కూడా వాళ్ళని నిరసించద్దు, చులకన కూడా చెయ్యొద్దు. అలా చులకన చేస్తే కనుక వైష్ణవ సాధనా మార్గంలో అంటే గౌరాంగుడి యొక్క సాధనా మార్గంలో తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి అని గౌరాంగుడి యొక్క శిష్టాష్టకరంలో ఉన్నది. అంటే గడ్డిపోచ కంటే నేను హీనుడను, తరువు అంటే చెట్టు కంటే కూడా చెట్ల సహిష్ణుత, చెట్టును కొట్టేసినా మళ్ళీ చిగురేసుకుని మళ్ళీ పెద్ద వృక్షం అవుతుంది. అట్లాంటి సహిష్ణుత ఉండాలి వైష్ణవులకి. ఎవరైనా గౌరవించినా తిరస్కరించినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడే కూడా చక్కగా హరికీర్తన మాత్రం చెయ్యాలి. అలా చేస్తేనే మనం వైష్ణవులని గౌరవించినట్లు అని మన హరనాథ ప్రభువు చక్కగా మనవి చేసుకుంటున్నారంటే గౌరవంగా చెప్తున్నారు. భాగవతం చంద్రమిత్ర గారికి చెప్తూ మనకు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ సాధువుల యొక్క మంచి చెడ్డలు మనం నిర్ణయిద్దామనుకోండి, వాళ్ళని చులకన చేయడమే కాదు నిరసించడమే కాకుండా ఒకవేళ వాడు మంచోడు చెడ్డోడు అనేది నిర్ణయించాలనుకుంటే మనం ఎట్లాంటి వాళ్ళమంట, చట్టాన్ని మన నెత్తి మీదకి తెచ్చుకున్నట్టు స్థితి అట్లది. అది మూర్ఖపు పని అంటున్నారు మన తండ్రి హరనాథులు. అంటే భగవద్భక్తులని వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అనే మార్గం మనం విమర్శించకూడదు. కనుక చట్టాన్ని మన చేతులతో తీసుకోవద్దు. అంటే తీసుకోవడం అంటే ఏంటి, వాళ్ళు మంచోళ్ళు చెడ్డవాళ్ళని తీర్పు చెప్పే న్యాయాధికారి పనిని మనం చెయ్యకూడదు. మరి ఎవరు చూస్తారండి, మనం అనుకోకపోతే ఎట్లా, మనకి ఎట్లా తెలుస్తుంది వాడు ఎట్లా అంటాడో అనుకుంటాం. సాధువులు మంచి చెడ్డలు మనం నిర్ణయించుకొని మన్నెత్తి మీదకి తెచ్చుకుంటే అది మూర్ఖ పని అవుతుంది కదా. ఆ బాధ్యతని విచారణకర్త అంటే సుప్రీం పవర్ ఏదైతే ఉందో ఆయనని విచారణకర్తగా చెప్తున్నారు ఇక్కడ మన తండ్రి హరనాథులు. అది ఆయన్ని వదిలిపెట్టేయడం మంచిది కదా, అది బాబా చూసుకుంటాడు, మనకి సంబంధం లేని విషయం. వాడు మంచోడా చెడ్డోడా మనకి అక్కర్లేని విషయం అని ఇక్కడ బ్లంట్గా చెప్తున్నారు బాబా. మనం మూర్ఖుడిగా కాకుండా ఉండాలి. సరే, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, భగవద్భక్తుల్ని మనం అస్సలు క్రిటిసైజ్ చేయకూడదు. ఆ తర్వాత మరి సరే, మనం కోరుకునే కృష్ణుడి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? కృష్ణుడి యొక్క స్వభావం అగ్ని వలె ఉంటుందటండి. అగ్ని ఏం చేస్తుంది, రెక్క పురుగులు తన వైపు ఆకర్షించుకుని వాటిని ఏం చేస్తుంది, ఆ ఎర్రగా ఉండే మంటను చూడంగానే రెక్క పురుగులు తను తినే ఏదో పుష్పం అనుకుని వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆ రెక్క పురుగులు ఆ వేడికి చచ్చిపోతాయి. అట్లానే మనని కూడా కృష్ణుడు తన ప్రేమపూర్వకమైన గుణాలతో మనకి చూపిస్తాడు ఆయన ప్రేమని. మన మనసుని హరించి వేస్తాడు. అంటే మనసుని హరించడం అంటే నేనేం లేదు, నా తండ్రి ఇష్టము, నా తండ్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అనే స్థితికి మనం మనసుని హరించడం అంటే అక్కడ నేనును కోల్పోతాం. అక్కడ నిలబడి ఉన్నదంతా ఎవరు, మన తండ్రి, మన కుసుమహరనాథుడు. అట్లా హరించి వేశాక చివరికి దుఃఖ సముద్రంలోకి విసిరేస్తాడటండి. అంటే మనకి ఎన్ని కష్టాలు తీసుకొస్తాడు. దుఃఖ సముద్రం అంటే ఆయన కనిపించడు. మనకి నా ఇష్టం లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరైతే చెప్పినా కూడా మనం చేస్తాము. వాళ్ళలో ఉన్నది కూడా భగవంతుడు అనే భావంతో. అప్పుడు మనకి దుఃఖం కాక మనకి ఇంకేముంటుంది అప్పుడు మరి. అయితే అని కవిరాజు గోస్వామి చెప్పారట, అగ్ని లాంటివాడు అని. అయితే మన హరనాథులు చెప్తున్నారు దానికి, కృష్ణుడు దుఃఖ సముద్రంలో ముంచేస్తాడు, కానీ అగ్నిలో పడిన కీటకం చచ్చిపోయినట్టుగా మన్నేం చంపడు. ఎప్పుడు దగ్గరే ఉంటాడంట, మజా చూస్తాడు. ఎడతెగని వ్యాకులపాటుతో ఉన్న మనని చూసిన నవ్వుతూ మనని తన హక్కుని చేర్చుకుంటాడటండి. అంతేకాదు మన దగ్గర తీసుకొని నేనే తప్పు చేశాను అంటూ ఆత్రంగా బ్రతిమాలుతూ మన పనులన్నీ చేసి పెడుతూ
మనతో రాజీ పడతాడటండి. మన ప్రభు ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూసారా? మనని అగ్నిలో పడే పురుగులాగా మన చెయ్యడు. తప్పైపోయింది, క్షమించి బంగారు తల్లి, నేనున్నాను కదా నీకు, నిన్ను నేను చూసుకుంటాను కదా, నీకు అన్నీ సర్వం నేనే అంటూ అంత ప్రేమగా దగ్గరికి తీసుకుని నాదే తప్పైపోయిందని అంత ప్రేమగా లాలిస్తాడటండి. సరే, భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ రకంగా ప్రేమ చూపిస్తాడు. ఒకళ్ళకి చూపించిన విధంగా, ఒకళ్ళతో ఉన్న విధంగా ఇంకొకళ్ళతో ఉండదు. ఎందుకని ఉండదు అంటే దానికి కవిరాజ గోస్వామి మళ్ళీ చెప్తున్నారు. భక్తగణంలో తరతమ భేదాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఆరాధించే విధానాన్ని బట్టి కూడా భగవంతుడు మనని ప్రేమిస్తాడట. మనలో ఎంత ప్రేమ ఉందో దానికి ప్రతిరూపంగా మనని ప్రేమిస్తాడట. ఏ రకంగా ప్రేమిస్తాడు అంటే, మనం భగవంతుని తల్లిగా, తండ్రిగా, మన సకల బాంధవ కోటి కాక ఈ వ్రజవాసులందరూ కూడా నాకు ప్రాణ సమానులే అని రాధాదేవితో కృష్ణుడు చెప్పాడట. అంటే తల్లి, తండ్రి, ఫ్రెండ్స్ అందరూ కూడా నా ప్రాణ సమానులే, ఈక్వల్ అంతే. కానీ సఖీజనం ఉన్నారే, కృష్ణయ్య నువ్వు లేకపోతే నేను లేను అనుకుంటారు చూడండి, వాళ్ళందరూ కూడా నా సాక్షాత్తు నా ప్రాణమే అన్నట్ట. అంటే నా ప్రాణం అంటే నా ప్రాణం వాళ్ళ ప్రాణం ఒకటే అని చెప్పి చెప్తున్నాడు. సమానం అనేది ఈక్వల్, కానీ ప్రాణ సమానులే అనేది నువ్వు నేను ఒకటే అనే భావం. కానీ ఎప్పుడొకప్పుడు అక్కడ తేడా వస్తుంది. కానీ సఖీజనం నా సాక్షాత్తు నా ప్రాణమే అంటే ఈయనలో ఉన్నది ఆయనలో ఉన్నది ప్రాణమే అని చెప్తున్నాడు. మరి నీవో అంటే రాధాదేవితో అంటున్నాడు, నీవు నా ప్రాణానికే ప్రాణానివి అంటే కృష్ణుడి యొక్క లోపలున్న జీవశక్తి ఏదైతే ఉందో అది రాధాదేవి అనట. ప్రాణానికే ప్రాణానివి అని చెప్తున్నాడు. అంటే మనం కూడా మన కృష్ణుడితో లేకపోతే మన హర్నాథుడితో మనం ఏ రకమైన బాంధవ్యం పెట్టుకుంటామో అలాగా ఆయన కూడా తన ప్రేమని మనం ఏ విధంగా చూపిస్తామో ఆయన కూడా మన ఎడల అదే చూపిస్తాడు. అలాంటి ఏ భావం ఉంటుందో ఆ భావంతో మనకి కృష్ణుని పొందగలుగుతాము. దీనికి సందేహం లేదు అని మన తండ్రి హర్నాథులు చెప్తున్నారు. ఇక్కడ భాగవత చంద్రమిత్ర గారు పూర్వపు లేఖల్లో ఆయన భాగవత చంద్రమిత్ర హర్నాథ ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంటున్నారు మన తండ్రి. ఏ విధంగా అంటే, ఏ తల్లి తన బిడ్డను కానీ ఏ భార్య తన భర్తను కానీ ఇంతగా ప్రేమించనే లేదు. నీ ప్రేమకు సర్వదా రుణపడియే ఉంటాను. నీవు నావాడవు, నేను నీవాడను అనలేను. నీకోసమే నేను అంటే అంతలాగా ప్రేమించారు. భార్య భర్తని ప్రేమించినట్టుగా తల్లి బిడ్డని కూడా ప్రేమించలేదు. నేను నిన్నంతగా, నువ్వు నన్నంతగా ప్రేమించావు, నేను కూడా నన్ను అంతగా ప్రేమిస్తున్నాను అంటూ నీకోసమే నేను అవమానాన్ని, సన్మానాన్ని అన్నిటినీ సమానం చేశాను. సిగ్గు బిడియాలను కూడా దిగమింగాను. నీకోసమే నేను ఠాకూర్ వేషం కూడా వేసుకున్నాను. నిన్ను పొంది నేను ధన్యుణ్ణయ్యాను. నేను ఎల్లప్పుడూ నీవాడినిగానే ఉండాలి అని భాగవచంద్రమిత్ర అనుకుంటే బాబా కూడా అదే అంటున్నారు, నేను కూడా నీవాడినే అని చెప్పేసి బాబా కూడా ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే మనం ప్రభువుని పొందే ముందట అంత ప్రభు ప్రేమ చూపించిన మనం కూడా ఏ రకంగా ఉండాలంటే, ఈ జాలరి ఏ విధంగా చేపల్ని పట్టుకుంటాడో అలా మనం కూడా భగవంతుడిని మన హృదయంలోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన మన హృదయంలో ప్రవేశించే ముందట ఆనందం ఉంటుందట, అంతులే నిరీక్షణ ఉంటుందట. ఇట్లాంటి నిరీక్షణని బాబా కావాలి, బాబా కావాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో ఆడుకోవాలి, ఆయన దర్శనం కావాలి, ఆయన స్పర్శనం కావాలనేది పూర్వరాగం అంటారటండి. అయితే ఈ పూర్వరాగావస్థ చాలా అతి కష్టమో అమితానందం కూడా ఉంటుందట. అది ఈ రెండు కలిసింది ఉంటుందట. ఏ విధంగా చేప ముళ్ళు లోపల నోట్లో గుచ్చుకుంటూ ఉంటే అది కదలలేని పరిస్థితి ఉంటుందో, ఆహారం దొరికిందని ఆనందము ఉంటుంది, అది నోట్లో పెట్టే ఆ గుచ్చుకునే విధానం ఉంది, చాలా భయంకరమైన కష్టంగా ఉంటుంది. అట్లా మనకు కూడా భగవంతుడు వచ్చే ముందు అతి కష్టము, అమితానందం రెండు కూడా ఉంటాయట. దీన్ని అంటే మన ప్రాపంచిక బంధాలు కట్ అయితే కదండి మనం భగవంతుడి వైపు ఆలోచనలు వెళ్తాము. మనం ప్రాపంచికంగా దూరం అయినప్పుడు మాత్రమే ప్రభు యొక్క ఆలోచన, లేకపోతే నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు,
నా తల్లి నా తండ్రి నాకు ఆ వస్తువులు కావాలి, ఈ నగలు కావాలి అనుకుంటూ ఉంటాం. అంటే ప్రాపంచిక విషయాలు మనకి దూరం చేస్తాడు. అది కష్టమైన విషయం. ప్రాపంచిక బంధాల్ని దూరం చేస్తాడు. కానీ ప్రభువు చూపించే ప్రేమ అమితానందాన్ని కలగచేస్తుంది. దీన్ని విష అమృతైక సమ్మేళనం అని అంటారట. అప్పుడు ప్రాణం ఎట్లా ఉంటుందంటే భగభగమని మండిపోతూ ఉంటుందట. శరీరం వేడెక్కిపోతుంది. భగవంతుడు చూపే ప్రేమ అనుభూతిలోకి వస్తుంది. ప్రపంచంలోని వ్యక్తులు కావచ్చు, అందరూ చూపే నిరాదరణ మనసును దహించి వేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనట కొరత 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 మరి ప్రపంచంలో మనకున్న రక్త సంబంధికులను అందరినీ, బాంధవుల్ని అందరినీ దూరం చేస్తాడు కదండి. మరి ఆ టైంలోనే కృష్ణుడు రాబోతున్నట్టు గుర్తటండి మనకి. ఇక్కడ బాబా ఒక కథ చెప్తున్నారు. ఈ మారు నాకు బురద దేవుకోవడమే మిగిలింది అంటూ. ఏం కథ అంటే సుజనుడైన ఒకనొక రసికు జనుని యొక్క హృదయాంతర్గత భావాన్ని గ్రహించగల వ్యక్తి, అంటే మన మనసులో ఉన్న భావాన్ని గ్రహించగల వ్యక్తి ఎవరు? నేర్పరెవరు? కృష్ణ ప్రేమికుడట. కృష్ణ ప్రేమికుడు కాదు, మన హృదయంలో ఉన్న భావాన్ని గ్రహించగల వ్యక్తి మన హరనాథుడే. ఆయనే నేర్పరి, ఆయన మన రసికుడు గనక ఆయన ఇక్కడ ఒక మర్మవేదనాభరితమైన కథ గుర్తొస్తోంది అంట. బయట వాళ్ళకి చెప్పుకోలేము, లోపల వేదన భయంకరమైన వేదన ఉంది, అట్లాంటి కథ గుర్తొస్తోంది అంటున్నారు. ఇక్కడ ఎందుకు కథ చెప్తున్నారంటే ఇక్కడ భాగవత చంద్రమిత్ర యొక్క జాతకాన్ని మొత్తం ఈ కథ ద్వారా మనకి ప్రభువు ఎరకపరుస్తున్నాడు. ఎందుకంటే భాగవత చంద్రమిత్రకి మన హర్నాథుడు 66 లేఖలు రాశాడండి. 66 యొక్క లేఖల యొక్క సమగ్రంగా అవగాహన చేసుకుంటే ఇది బాబా నేను కావాలని కోరుకుంటున్నాడు, కానీ నన్ను పొందాక ఆయన జీవితం ఎట్లాగా మారుతుందో అని చెప్పేసి మర్మ వేదన తెలుస్తుంది కదా. మరి కోతి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుందండి? కథ చెప్తారు మనకి. అట్లాగా దాన్ని కొట్టుకుని తినడం అనేది విధానం తెలుస్తుందా? దానికి కొట్టుకుంటుంది, తలకాయ పాదలు కొడుతుంది ఆ కొబ్బరికాయ కొట్టుకొని. అట్లా జీవితం వ్యర్థమైపోతుంది. గనక ఆ కథ రసికజనుడైన వాళ్ళ యొక్క మర్మ వేదనాభరితమైన కథ చెప్తున్నారు మన తండ్రి. ధర్మమీనాన్ని పట్టుకుందామని నీటిలో దిగాను. ధర్మం అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఎట్లా జీవించాలి తోటి వాళ్ళతో అనేది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే అయితే భక్తి అంటే విశ్వాసం. అది ఆచరిస్తే కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది విశ్వాసం అనే దారం అనే సూత్రం తెగిపోయిందటండి. తెగిపోతే ఇంకా ఆ చేప దాంట్లోంచి వెళ్ళిపోతుంది కదా. చేపకున్న దారం తెగిపోతే భక్తి అనేది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని భక్తినే కనిపించిన వ్యక్తి ప్రేమని భక్తి అంటారు. ఆ విశ్వాసం తెగిపోతే ఏం జరుగుతుంది? కొట్టుకుపోతుంది. దారంతో పాటు ఎర కూడా కొట్టుకుపోతుంది, చేప కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు బురద పూసుకోవడమే దేవుకోవడమే మిగులుతుంది అని చెప్తున్నారు. అయితే కొంతమందట బాగ్దాదీలు అనే తెగ చెందిన జాలరట వెదురు బద్దలతో చేసిన వలను తీసుకొచ్చారట. నీటిలో దిగారట. వలను అటు ఇటు తిప్పారట. ఆనందంగా రూయే కాతల అనే పెద్ద పెద్ద చేపలను పట్టుకున్నారు. వాటిని చక్కగా తీసుకుని తల మీద పెట్టుకుని ఆహా ఇవాళ ఎంత మంచి మంచి పెద్ద పెద్ద చేపలు పడ్డాయని ఆనందంగా కేరింతలు కొట్టారట. అంటే చేపని పట్టుకోవడానికి గాలం వద్దు, వల కావాలి అని చెప్తున్నారు ఇక్కడ మన తండ్రి అని అర్థమవుతోంది. వేరే వాళ్ళేమో వెదురు చువ్వలతో కట్టిన వలతో వచ్చారు, టకటక పెద్ద పెద్ద చేపలు తీసుకెళ్ళిపోయారు. నా వంటి వాడికి చూనాపుటి అని చిన్న చెదర చేపలు బురదలో పెట్టి దేవుకులాడుకున్నాను. అయితే దేవుకులాడి అవన్నీ నెత్తి మీద పెట్టుకున్న బుట్టలో పెట్టుకుని వస్తుంటే చిన్న చిన్న చేపలు వచ్చినాయి, వాళ్ళు పెద్ద పెద్ద చేపలు వచ్చినాయని బాధగా ఉంది. అసలే ఈ చేపలు పట్టి ఆయనకి బాధగా ఉంది. చిన్న చిన్న చేపలు దొరికినాయి నాకు అని చెప్పేసి బాధగా ఉంది. అయితే అది లోభం అనే గద్ద మోసంతో తనిగిపోయిందంట. లోభం అంటే అది అంతా నాకే కావాలి, అంతా నేనే పొందాలి. గౌరవం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటివే కదండి. భగవంతుడి ప్రేమ అన్నీ నేనే పొందాలి
అదే భగవంతుని పొందేటప్పుడు ఆ లోభం పనికిరాదు. అంతా కీర్తి ప్రతిష్టలంతా నాకే తగ్గాలి, గౌరవం నాకే తగ్గాలి అనేది లోభం అనే గ్రద్ద అది తన్నుకుపోయింది. అయితే చూడండి, ఎంతో కష్టపడి జాలరి చేస్తే ఇట్లాంటి విషయాలన్నీ వింటుంటే హృదయాన్ని నిజంగానే స్పర్శిస్తాయి. ఎందుకంటే హృదయంలోంచి వచ్చే భావాలు, పలుకులు హృదయాన్ని కుదిపివేస్తాయి అని చెప్తున్నారు. ఇంత కష్టపడి చేపను పట్టుకుంటే చివరికి దొరికింది ఏంటి అంటే, మనం కలెక్టివ్గా ఉండి వెదురు కర్రలతో చేసింది నీళ్ళకి అడ్డు పెడితే ఆటోమేటిక్గా ఆ వెదురు కర్రలు ఇట్లా ముడిచేసేసరికి చక్కగా బోళ్ళు చేపలు పడతాయి. అంతేగాని ఒక చేప పడాలి, కృష్ణుడే కావాలి, నాకు మిగిలిన వాళ్ళు అక్కర్లేదు, ఇట్లాంటి ఏదో స్టేట్మెంట్లతోటి మనం ఉండకూడదు. నాకు బాబా తప్పితే నాకు అవసరం లేదు అనే భావం ఉంటే అది మనకి భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందలేము. భగవంతుడు కావాలంటే భగవంతుడిని మనకి పరిచయం చేసేది గురువు. ఆ గురువు ఏం చెప్తాడు మనకి? ఈ విశ్వం అంతా భగవంతుడికి సంబంధించింది. దాంట్లో ఉన్న నిరుపేదలు, దుఃఖితులు, వీళ్ళందరి యొక్క బాధలు మనం తీరిస్తే అప్పుడు మనకి గురువు వస్తాడు. ఎప్పుడైతే గురువు వచ్చాడో ఆ గురువుని గౌరవంగా చూడాలి. మంచి చెడ్డ చెప్పేవాళ్ళు గురువులు. వాళ్ళని చులకన చేయకూడదు, నిరాదరణ చేయకూడదు. వాళ్ళు చెప్పినది ఏదైనా కానీ మనకంటే పెద్దవాళ్ళు, అనుభవంలో ఉన్నవాళ్ళు అంటూ కృష్ణ ప్రసంగాలు చెప్పేవాళ్ళే మనకి గురువులు. అట్లాంటి వాళ్ళని మనం నిరాదరణ చూడకూడదు. నిరాదరణ చూస్తే మనకి భగవంతుడు లభిస్తాడు. లభించినా కూడా మనం అది గ్రహించలేము. అది ఆయన యొక్క ప్రేమని కోల్పోతాం, ఆయన దర్శన స్పర్శనాల్ని, వీళ్ళు భగవంతుడే అనే విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతాం. మనలో ఉన్నది భగవంతుడే, ఎదుటి వాళ్ళలో ఉన్న భగవంతుడే అనే విశ్వాసం మనకి కొరవడుతుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని విమర్శిస్తామో మన మనసంతా ఎదుటి వాళ్ళ గుణదోషాలు చూడడం మూలాన మనకి భగవంతుడి మీద ఉన్న యొక్క విశ్వాసం సన్నగిలుతుంది. మనం ఆనందపడలేము. ఆనందం లేకపోవడం అంటే మనం బురదని పూసుకున్నట్టు అని మన తండ్రి హర్నాథులు చెప్తారు. ఈ విశ్వం అంతా చూడండి, సముద్ర స్నానానికి తృప్తి కలగక మీరు మురదగుంటలో మునక వేయగలుగుతున్నారు అంటున్నారు. మనకి భగవంతుడి యొక్క ప్రేమ ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఆనందంగా స్నానం చేసి హ్యాపీగా వస్తాం. సముద్ర స్నానానికి వెళ్తే ఏంటో ఒళ్ళంతా తెలియని ఉత్తేజంతో నిండిపోతుంది. అంటే మన చెడు అంతా కూడా సముద్రం తను స్వీకరించేసి మనని ఉత్తేజపూరితం చేస్తుంది తన అలలతోటి, అంటే తన ప్రేమ అనే అలలతోటి. కానీ అదే బురద గుంటలో ఉంటే ఆ ఆనందం ఎక్కడుంటుందండి? ఇక్కడ ఇది మానవ సహజం. అంటే ఇక్కడ భాగవత్ చంద్రమిత్ర కూడా అట్లాంటి స్థితిలో ఉన్నారు అని చెప్పేసి బాబా ఇక్కడ చెప్తున్నారు. 14వ లేఖ 3వ భాగంలో ఆ విషయం పేర్కొన్నారు. అందుకని భగవద్భక్తులకి ఎట్లాంటి వాళ్ళైనా భగవద్భక్తులకి అపచారం చెయ్యొద్దు, అంటే వాళ్ళని మర్యాద ఇచ్చి గౌరవించు, ఈ మాటని ఎప్పుడు గుర్తుంచుకో అని చెప్తున్నారు. ఇవన్నీ చక్కగా విషయాలు చెప్పాక ఈరోజు నేను నిజంగా పిచ్చివాడిని అయిపోయాను, నానా రకాలుగా అది ఇది చెప్పాను కదా, నన్ను మన్నించండి, పిచ్చివాడి మాటలే అమ్మని, పిచ్చివాడి మాటలు ఇవన్నీ అని ఉపేక్షించండి అంటున్నారు. ఇక్కడ ఇట్లాంటి మాటలన్నీ ఏదేదో చెప్తున్నారని భాగవత్ చంద్రమిత్ర గారికి కోపం వచ్చిందనుకుంటా. బహుశా పిచ్చివాడి మాటలకు ఆగ్రహించేవారు అంతకంటే పిచ్చోళ్ళు. అంటే ఎందుకు ఇట్లాగా అని అంటున్నారు అంటే, బాబాకి ఒక చోట చెప్తున్నారు, సత్యబాబా అనే ఆయన హర్నాథ సంఘంలో తెగతింపులు చేసుకున్నారట. ఈ విషయం విని మన హర్నాథుడి గుండెల్లో ఈటవల్లే ఆయన చెప్పిన మాటలు భాగవత్ చంద్రమిత్ర గారి గురించి, భాగవత్ చంద్రమిత్ర గారే సత్యబాబా గురించి చెప్పిన మాటలు ఆయనకి హర్నాథుడికి గుండెలు ఈటలాగా దిగబడ్డాయట. నాయన, మీరు ఎట్లా అన్నా ఉండండి, మీరు నన్ను విడిచిపెట్టద్దయ్యా. అయితే నన్ను విడిచిపెడితే మీకు ఆనందంగా ఉన్నది అనుకోండి, సరే అట్లాంటప్పుడు విడిచిపెట్టేయండి అని చెప్తున్నారు. ఏంటి ఇంతలాగా భాగవత్ చంద్రమిత్ర గారికి ఓ పక్కన విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెడితే నీకు ఆనందం అవుతుంది అనుకునే మాటతే విడిచిపెట్టు అని చెప్తున్నారంటే, భాగవత్ చంద్రమిత్ర గారి నైజం ఎట్లాంటిది అంటే, ఒక వ్యక్తిని క్షణాల్లో స్వర్గానికి ఎత్తేస్తుంటారట. అతి చిన్న చిన్న కారణాలతోటే మరుక్షణాన్ని అతన్ని పాతాళానికి నెట్టేస్తారట. ఎవరినైతే ప్రాణ సమానమైన మిత్రునిగా ఈ రోజున నలుగురిలో చెప్తారో మళ్ళీ మర్నాడే అతన్ని బద్ధ శత్రువుగా ప్రకటిస్తారట.
భాగవత్ చంద్రమిత్ర గారి లక్షణాలు ఇట్లాంటివి. ఇది నాయన మతి భ్రంశం తప్పటం మూలంగా ఇతరుల్లోని సుగుణాలు కూడా దోషాలుగా కనిపిస్తాయి. ఇట్లాంటి వాటి గురించి అన్నీ ఆలోచించానంటే నేను మరింత కుంగిపోతాను. ఏంటి, సరే మీలో అందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. నీవు ఒక్కడివే నాకు ఆశ్రయానివి, నాకున్న ఈ ఆశ్రయం కూడా కోల్పోతానని భయం వేస్తోంది అంటే భాగవత చంద్రమిత్ర అని అందరూ అసహించుకుంటుంటే హరనాథుడు ప్రేమిస్తున్నాడు. ఆయనలో ఉన్న దోషాలను క్షమించి కూడా ప్రేమిస్తున్నాడు. చివరికి హరనాథుడిని కూడా తూర్పార పడుతున్నాడు. దోషాలు ఎత్తికి అందరి దగ్గర చెప్తున్నారు. ఇట్లా నువ్వు నన్ను కూడా ఆశ్రయం కోల్పోతావేమో నాయనా, నువ్వు బాగా ఆలోచించుకున్నావు గనక నీకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా చెయ్యి, నేను చెప్పేది ఏమీ లేదు నాయనా అని చెప్పి ప్రభువు అలా ఆ లక్షణాల మూలన ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం మూలన ప్రేమ పొందగలరా? ఎవరి ప్రేమనైనా పొందలేరు. ఆఖరి సాక్షాత్తు భగవంతుడు ఎంత బిడ్డ లెక్కన నువ్వు నా బిడ్డవి అని చెప్పి చెప్తున్నారు. ఎట్లాంటి బిడ్డ అయ్యా అంటే, నా పుత్రులలో నీవే అగ్రగామవి, నిన్ను కుమారునిగా పొందినందుకు నేను దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను, మన ఈ సంబంధం కలకాలం నిలిచి ఉండుగాక అని మన ప్రభువు చక్కగా దీవిస్తున్నారు. నా పుత్రుల్లో నువ్వే అగ్రగామి, నిన్ను కుమారునిగా పొందినందుకు నేను భగవంతుడి కృతజ్ఞత చూపిస్తున్నాను, కృతజ్ఞుడిని. ఈ సంబంధం కలకాలం నిలిచి ఉండాలని ఈయన కోరుకుంటే, ఈ రోజుల్లో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటారు చూడండి ఆదిశంకరాచార్యులు. అట్లా రుణానుబంధ రూపంలో పిల్లలు కలుగుతారు. వాళ్ళు మన ఏదన్నా బాధ పెడతారు. మన కడుపును పెట్టిన పిల్లలు వాళ్ళ అప్పు తీరిపోయింది అందుకనే వాళ్ళు బాధ పెడుతున్నారు, ఏ జన్మలో రుణాలు ఇవన్నీ అనుకుంటాం. కానీ ఈయన శూద్రులైన మన హరనాథుడు బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా సొంత కొడుకుల కంటే ఎంతో ప్రేమతో ఎంతో 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 ఈయన హరనాథుడే ఈయనకి సేవ చేశారు. ఆ తర్వాత బాబా చూపించిన ప్రేమకి కృతజ్ఞులై భగవద్గీతని ప్రింట్ చేశారు. ఉపదేశామృతం 2వ భాగాన్ని, పాగల హరనాథ్ 5వ భాగం కూడా ఈయన ద్వారానే ప్రింట్ చేయించాలని మన ప్రభువు కోరుకున్నారు. ఆ పనులన్నీ చేశారు. అంతేకాదు అవి పుస్తకాలు కూడా ప్రచారం చేయడానికి, ఆ పుస్తకాలు అమ్మడానికి కూడా ఈయన ఎంతో ప్రోద్బలం చేశారు. కానీ ఈయనలో ఉన్న ఒకే ఒక గుణం ఏంటయ్యా అంటే, ఇవాళ మెచ్చుకోవడం రేపు తిట్టడం. వీళ్ళ దగ్గర వాళ్ళ మాట చెప్పడం, వాళ్ళ దగ్గర వీళ్ళ మాట చెప్పడం వలన సంబంధ బాంధవ్యాలు తోటి వాళ్ళతో ఉండవు. ఆ తోటి వాళ్ళతో ఉండకపోవడం వలన వీళ్ళంటే కూడా ఎంత మంచి పని చేసినా కుండెడు పాలల్లో కూడా ఒక్క చుక్క విషం బొట్టేస్తే పాలన్నీ విరిగిపోతాయి అంటారు చూడండి. అట్లాగా ఈయన జీవితం మొత్తాన్ని ఈయన వ్యర్థం చేసుకున్నారు. భారతంలోని కర్ణుడిలాగా ఆయన తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. నిజంగా ఇది ఎంత బాధపడే విషయం. నిజంగాను అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఆ చిన్న దోషాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే భగవంతుడు అటల్ బిహారీ నాంది శారీమా తల్లికి చెప్తారు, వాళ్ళ దగ్గర సర్వము ఉన్నాయి, మీరు వాళ్ళకి ఏ శక్తులు లేవనుకుంటారు, వాళ్ళు అన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఈ శక్తి లేవంటే నమ్మద్దు, మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని అడగండి, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేసి అటల్ బిహారీ నాందికి శారీమా తల్లినికి యొక్క గొప్పతనాన్ని మనకి రాముడు ఆంజనేయుడికి ఏ స్థితిలో ఉన్నాడో అట్లాంటి స్థితిలో వాళ్ళిద్దరినీ నిలబెట్టాడు. కానీ భాగవత చంద్రమిత్ర తన జీవితాన్ని, మానవ జీవితాన్ని కోల్పోయాడు. జీవాధముడు, కీటకం లాంటి వాడని, ఇక్కడ బురదలో పులువుకుంటున్న కీటకం లాంటిది అంటే అగ్నిలో తగలబడి రెక్కల పురుగు లాంటి వాడు, ఇట్లాంటివన్నీ ఉదాహరణగా చెప్తుంటే నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. మనం కూడా తోటి వాళ్ళ భక్తుల యొక్క గుణదోషాలు మాట్లాడుకోవద్దు. భగవంతుడు వాళ్ళకి ఆ స్థితిలో ఆ శక్తిని ప్రసాదించాడు, వీళ్ళకి ఈ శక్తిని ప్రసాదించాడు అంతే. మనం భగవంతుడికి తల్లి తండ్రి బాంధవగణంగా ఉంటాము, సఖీగణంగా ఉంటామా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయన అని చెప్పి ఒక చోట రాధాదేవి కూడా అంటుంది, కృష్ణుడిని నేను మొహం చూడను అంటుంది. సరే మొన్నాడు కృష్ణుడు వచ్చాక కృష్ణుడు
మిమ్మల్ని చూడండి అంటోంది రాధాదేవి, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి సఖీజనం అంటారు కృష్ణుడితోటి. ఎక్కడేదో బయట గుమ్మం బయట గలబల అవుతుందంటే ఏంటి అలా అని రాధాదేవి లోపల నుంచి బయటకు వస్తుంది. అమ్మ, నిన్న కృష్ణుడిని మీరు చూడండి ఇప్పుడు శబదం చేశారు కదా, కృష్ణుడు వచ్చారమ్మా, అందుకే నీ లోపలికి రానివ్వకుండా చూస్తున్నాను అమ్మ అంటే, అయ్యో బాబాయ్ నేను ఆ మాట ఎక్కడన్నాను, నేను అననే అనలేదు, అయ్యో బాబాయ్ నేను అనలేదు అనుకుంటూ ఏడ్చేస్తుంది పిచ్చి దానిలాగా. అలా ఏడ్చినప్పుడు ఆ సఖ్యతని, ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి రాధాదేవికి, నిన్ననేగా చెప్పింది ఇట్లాగా, ఇవాళ ఇట్లా చేస్తుంది ఏంటి అని అనుకుంటారు. అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అట్లాంటి ఒకవేళ ఎవరి మీదన్నా మనకి కోపం వచ్చినా కూడా మనని ప్రేమించే వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. దూరం చేసుకుంటే ఉండేది చూనా పుట్టి అనే చిన్న చిన్న చేపలు, అవి కూడా లోభం అనే గ్రద్ద, అంటే గౌరవం కావాలి మర్యాద కావాలని లోభం అనే గ్రద్ద తీసుకుపోయిందనే మాటకు అర్థం ఇదనమాట. నిజంగా ఎంత భయంకరమైన స్థితి. ఆయన ప్రతి ఆనంద మేళోత్సవాలు, బాబా జన్మోత్సవాలు జరగడానికి చాలా చోట్ల ఈయన నియమ నిబంధనలు ప్రణాళికలు చేసి భక్తులకి ఇచ్చేవారు. ఆయన చెప్పినట్టుగా వాళ్ళందరూ ఆచరించేవారు. చాలా అద్భుతంగా ఉత్సవాలను నిర్వహించేవారు. అంతేకాదు, భాగవత్ చంద్రమిత్ర బెంగాలీ వారట. దాంట్లో చెప్తారు, బెంగాలీ వారు నియమ నిబంధనలను రూపొందిస్తారు. వాళ్ళు వాక్సూరులే కానీ కార్యసూరులు కారు అని చెప్తారు. అంటే అక్కడ భగవంతుడికి కావాల్సింది పని జరగాలి. పని జరగటంతో పాటు తోటి వాళ్ళని గౌరవంతో మర్యాదతో చూడాలి. అప్పుడే మనం ప్రభువుని పొందగలుగుతాము, ప్రభు ప్రేమకి అర్హులవుతాము అని ఎంతో వివరంగా ఎంతో ఎంతో ప్రేమతో రాశారు. ఇవన్నీ కూడా భాగవత చంద్రమిత్ర గారికి రాసిన 66 లేఖల్లోని కొన్ని 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 మచ్చు తునకలు మాత్రమే చెప్పడం జరిగింది. జై బోలో శ్రీ కుసుమహర్నాథ మహాప్రభుకి జై. అటల్ బిహారీ నాందీశారి మా తల్లి గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత. కుసుమహర 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 కుసుమహరనాథ పాద పద్మములకి నా హృదయపూర్వక నమస్కారములు. అట్లాగే పత్రావుల గోష్ఠి సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు వచ్చేసి మేడా సుశీల పొదిలి. లెటర్ వచ్చేసి 3/16. ఈ లెటర్ ఎవరికి రాశారంటే భాగవత్ బాబాకు రాశారు. భక్త సుజనా అని రాశాడు. ఇక్కడ భాగవత్ చంద్రమిత్ర హరినాథుడు దాంట్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు అనుకుంటారు. అయితే ఈయన కొంచెం కర్మ సిద్ధాంతం ఎక్కువ. భాగవత్ బాబాకి కొంచెం కర్మవాది. అందుకని హరప్రభు ఎవరి హృదయానికి ఏ విధంగా చెప్తే నచ్చుతుందోని ఆ హృదయవాసుడు హరప్రభు కాబట్టి అలాగే వాళ్ళకు సంబోధన చేస్తాడు లెటర్లో. ఇక్కడ భాగవత్ బాబాకు రాశాడు భక్త సుజన అంటూ రాసి, ఇక్కడ కృష్ణుణ్ణి భౌతికంగా శాపను పోలుస్తూ ఈ లెటర్లు మొత్తం అలాగే చెప్పాడు. కృష్ణుణ్ణి పొందే విధానం అంతా చెప్పాడు. లేఖలోకి వచ్చేస్తే, మీ లేఖ చదివి ఎంతో ఆనందించాను. చేప ఎర్రను పట్టుకోవడానికి వచ్చే ముందు నీటిలో చిన్న చిన్న గుర్రాలను అలలను ఏర్పరచుకొని 4 ప్రక్కల కదలికను కనిపించి తన రాకను తెలియపరిచి వేటగాడికి ఆనందం ఉత్సాహం కలిగిస్తుంది. అదేవిధంగా కృష్ణచంద్రుడు భక్తుని హృదయంలోకి ప్రవేశించే ముందు ఆ భక్తుడి హృదయంలో ప్రభుని కలుసుకోబోతున్నాననే ఆనందంతో పాటు అంతులేని నిరీక్షణ కూడా రేకెత్తిస్తుంది. దీనిని భక్తుని యొక్క స్థితియే పూర్వరాగం అని అంటారు. ప్రభు ఏం చెప్పాడు పైన,
వేటగాడు ఏం చేస్తాడు, ఒక ఎర్రను తన వలకు కట్టి వదులుతాడనమాట. ఎర్రని తిందామని చేప వచ్చేస్తుంది కదా. వచ్చే ముందు చేప వస్తుందంటే దాని కదలికలు అర్థమవుతాయి చేపలు పట్టేవాడికి. అర్థమై వాడు పొంగిపోతుంటాడు, నాకు చేపను నేను పట్టుకోబోతున్నాను అని. అలాగే కృష్ణచంద్రుడు కూడా భక్తుడి హృదయంలోకి వచ్చే ముందు తన ఎరుకను ఎరుకపరుస్తాడంట. అయితే ఎరుకపరిచే ముందులోనే ఏం చేస్తాడంటే అంతులేని నిరీక్షణ. మధ్యలో ఆగిపోతాడు, అసలు ఈ భక్తుడి హృదయం పిండినట్టు కావాలని. వస్తానన్నాడే రాలేదే, హృదయంలో రాలేదే నిరీక్షణ. వస్తాడు రాలేదే నిరీక్షణ రేకెత్తిస్తుంట. దీనిని భక్తుడి యొక్క స్థితిని పూర్వరాగం అంటారు. పూర్వరాగము అమితానందము, అదేమంటాడు, మృత్తైక సమ్మేళనం అని కూడా అంటారంట దాన్ని. ఆ పూర్వావస్థ అతి కష్టము అమితానందం. అతి కష్టం అంటే అమితానందం అంట. ఫస్ట్ ఏమో పిండేసిద్దంట హృదయం, రాలేదని, ఇంకా రాలేదని. వచ్చిన తర్వాత ఆ ఎంత పిండిందో అంతకంటే ఎంతో ఆనందం. దాని తగ్గట్టు ఆనందం ఉండాలి కదా, ఆనందం వచ్చిందంట. దీనిని పూర్వరాగం అంటాడు హరప్రభు అంటారు. ఈ పూర్వరాగావస్థ అతి కష్టము అమితానందం, ఈ రెండింటిని దీనినే విషామృతైక సమ్మేళనం అని అంటారు. ఇలా నీ ప్రాణం భగభగ అనే సమయంలో ఏదో అభావం లేదని కొరత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ శాప రాబోతుందని గ్రహించండి. ఏదో లోపల లేదని కొరత బాగా తీవ్రంగా ఉంటుందంట ఆ హృదయంలో. అప్పుడేనయ్యా ఆ శాప వస్తుందని గమనించండి అంటే, నీ కృష్ణచంద్రుడు నీకు హృదయంలోకి వస్తున్నాడని గమనించమంటాడు హరప్రభు. ఆ సమయంలో ఏమాత్రం గందరగోళం చేసినా శాప వెళ్ళిపోతుంది. నువ్వు తప్పిపులు పడద్దు, నిరీక్షిస్తుండు, వస్తాడు రాడో, నీ దాంట్లోంచి బయటికి రావద్దు. బయటకంటే మళ్ళీ ఆ హృదయంలో తాపం పోవడానికి బయట ప్రపంచంలో దాంట్లోకి వచ్చేసి ఆ హృదయంలో నిరీక్షణను ఆపొద్దంటాడు. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే భౌతికంగా ఏంటంటే ఏదైనా మనకు ఒక బాధ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ భౌతికంగా ఉండేవాళ్ళు కొందరు సురాపానం తాగటం, సినిమాకి వెళ్ళటం అలా చేస్తారు. అలా చేసి ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తారనమాట. కొందరైతే మత్తు మాత్రలు వేసుకోవటం. ఇక్కడ అది కాదు, లోపల లేదని కొరతని గమనించి అక్కడే ఉండు. ఇంకా కృష్ణుడు రాలేదని ఆర్తిగా చూడమంటాడు హరప్రభు. అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ సేప రాబోతుందని గ్రహించి, అంతేగాని గందరగోళం చేయొద్దు. చేసావా సేప వెళ్ళిపోతుంది. గందరగోళం అంటే మళ్ళీ నీ హృదయంలోకి ప్రాపంచిక విషయాలు పంపించి ఆ బాధను పోగొట్టుకోవడానికి చేసావా, కృష్ణుడు వెళ్ళిపోతాడు. ఇంకా మీ కోరిక తీరదు. చేప గాలానికి తగులుకోవాలని అనుకుంటే బాగా ధైర్యం చిక్కుకొని కదలకుండా ఉండండి. నీకు కృష్ణచంద్రుడు అదే చేపతో పోలుస్తున్నాడు. కృష్ణచంద్రుడు నీ హృదయంలోకి రావాలంటే ధైర్యం చిక్కించుకొని వస్తాడు, నా ప్రభు వస్తాడు, ఈ కొరత తీరుస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తుండు. ఎట్లా శబరిలాగా. శబరి రాముడు వస్తున్నాడని ఎన్ని రోజులో నిరీక్షించిందంట ఆ తల్లి. రోజు వస్తాడని పూలు చల్లటం రాముడు కోసం. నా రాముడు వస్తాడని ఎక్కడ ఒక అభావానికి తావి ఇవ్వలేదంట ఆ తల్లి. అలాగే ఉండమంటాడు. వస్తాడు నా కృష్ణచంద్రుడు నా హృదయంలోకి వస్తాడని నిరీక్షిస్తుండు. అంతేగాని నిరాశకు లోను కావద్దంట అనమాట. అలా చిక్కుతుంది. ఒకసారి గాలాన్ని తగులుకుంటే ఆ పైన మీరు దారాన్ని కొద్దిగా వదిలివేసిన చేప జారిపోదు. ఇక దానిని ఒకమారు దూరంగా మరొక మారు దగ్గరగా ఇష్టం వచ్చిన రీతిలో ఉంచుకొని తమాషగా ఆనందించండి అంటాడు. ఒక్కసారి చేప గురించి చెప్పాడు. వచ్చిందో నువ్వు దారం దగ్గరగా అంటే వలలో పడిపోయింది కదా చేప.
నువ్వు లూజ్ చేసినా గట్టిగా చేసినా ఎలా చేసినా చేప వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండదు, వల చిక్కగా ఉంటుంది కాబట్టి. అలాగే చెప్తున్నాడు హరప్రభు. ఆయనతో ఒక్కసారి సంయోగమే కలిగితే ఇక వియోగం ఉండదు. వియోగం కలిగితే ఎవరు మాత్రం బ్రతకగలరు అంటాడు హరప్రభు. ఒక్కసారి ఆయనతో నువ్వు సంయోగించగలిగితే, ఆ హృదయంలో ఆయన ఉంచుకోగలిగితే ఇంకా వియోగం ఉండదు అంటాడు. వియోగం ఉంటే ఇంకా ఆ భక్తుడు భరాయించలేడంట. అంతే కదండి, గోపికలకు కృష్ణుడు ఉన్నట్టుండి కనపడకుండా దాక్కుంటాడంట. దాక్కుంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళి ప్రతి పుట్టను, ప్రతి చెట్టుని, ప్రతి ఆకును అడిగారంట, కృష్ణుని చూసారా, కృష్ణుడు నా కృష్ణుడు నా కృష్ణుడు. రాయిని పట్టుకొని కృష్ణుడు ఏమనుకోని, చెట్టుని పట్టుకొని కృష్ణుడు అలా అలా అలాగా తపించిపోతారంట, బతకలేకపోతారంట. ఆ కృష్ణుడు వాళ్ళకి ఈయన కనపడి మళ్ళీ కనపడకపోతే ఆ వియోగంలో. అందుకని బ్రతకగలరా అంటున్నాడు. అంటే ఆ ఆనందంలో ఈ నిరానందంతో బతకలేరనమాట. ఆ కృష్ణచంద్రుడు వచ్చినప్పుడు ఆ హృదయానందం అమోఘం కదా, ఆ అమోఘంలో ఇంకా లేడనే భావం తట్టుకోలేరనమాట. అంటాడు బతికగలరు ఎవరు అంటాడు. ఒక్క మారు గాలాన్ని కొంచెం మొదలు పట్టుకోండి, కానీ గాలపు కర్రను మాత్రం ఈ చేతుల నుండి జారిపోకుండా చూసుకోండి. అంటే గాలపు కర్ర అదే అంటాడనమాట. ఒక మారు తాడు కొంచెం వదిలి చేయండి. అలా చేయటం కేవలం కొక్కునకు చేపను పట్టుకుని బిగించేందుకు మాత్రమే. చేప క్రమంగా గాలాన్ని గట్టిగా తగులుకుంటుంది. మీరు కృతార్థులవుతారు, ఇతరులను కూడా కృతార్థులు చేస్తారు. అలా అయ్యారనుకోండి, ఇతరులను కూడా కృతార్థులు. ఎందుకంటే మీరు ఆనందం పొందుతున్నారు కాబట్టి ఇతరులకు కూడా మీరు చెప్తే తొందరగా అవగాహన అయి తొందరగా మీరు పొందిన ఆనందం పొందగలరనమాట. ఆశను విశ్వాసాన్ని దృఢం చేసుకోండి. అందుకే నేను కృష్ణ ప్రాప్తి విషయానికి సంబంధించి కవిరాజు గోస్వామి కృష్ణును కృప చూపుతాడనే దృఢ విశ్వాసం కలిగి ఉండు. ఆశని విశ్వాసాన్ని దృఢం చేసుకోండి. ఆశ ఎప్పుడే ఏదో ఒక రోజు హరప్రభు నా హృదయంలోకి వచ్చి ఆడుకుంటాడనే భావన దృఢంగా ఉంచుకోమంటాడు. దృఢంగా ఉంచుకోవాలండి, ఉంచుకోమంటాడనమాట. అందుకని అంటాడు కవిరాజు గోస్వామి అన్నాడంట, కృష్ణుడు కృప చూపుతాడనే దృఢ విశ్వాసం కలిగి ఉండు. నిన్ను ఆయన నిరాశపరచడని గ్రహిస్తావని చెప్పారని తోస్తున్నది. ఆయన నిరాశపరచడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన నిరాశపరుస్తాడా? ఆయన కేలే ఆయన నమ్ముకున్న వాళ్ళను ఆడుకోవాలనే కదా. ఆయనే వదిలిపెడితే ఇంకెవరు ఈ జీవుని పట్టుకోరు కదా. కృష్ణుడు నిశ్చయంగా కృప చూపుతాడు, దర్శనమిస్తాడు, నీతో కూడా ఆడుకుంటాడు. ఇలాంటి విషయాలు మన ప్రాణంలో ఏకం చేసి విశ్వసించండి. కృష్ణుడు నిశ్చయంగా కృప చూపుతాడు, సందేహం లేదు. మన ప్రాణాలను ఏకం చేసి విశ్వసించండి. విశ్వాసమే తొలిమెట్టు అంటాడు హరప్రభు చాలా లేఖలలో. విశ్వాసం అండి, ఏది సాధించాలని విశ్వాసమే తొలిమెట్టు. విశ్వాసం లేకుండా మనం ఎన్ని చేసినా అది ఇది కాదు కదా. ఎంత జ్ఞానం ఉన్నా కూడా విశ్వాసమే కావాలి. హరప్రభు మీద మనకు బాగా విశ్వాసం. ఏదో ఒక రోజు నా హరప్రభు నాకు దర్శనమిస్తాడు, ఏదో ఒక రోజు నన్ను తన ఒడిలో చేర్చుకుంటాడు, తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు, ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను తన హక్కును చేర్చుకుంటాడు, నన్ను వదిలిపెట్టడు అనే ఈ భావాలు బాగా మననం చేసి లోపలి పంపించాలండి. మనసు వరకున్న కూడా ఈ మధ్యలో మిస్ చేసుకుంటుంది మనసు. బాగా బుద్ధి లేక లోపలికి పంపించాలి. టన్నులు జ్ఞానము మైండ్ నిండా ఉన్నా అది మనకు అవసరానికి పనికిరాదు. ఆ ఉన్న జ్ఞానాన్ని మన లోపలికి మనసులోకి బుద్ధిలోంచి లోపలికి హృదయంలోకి పంపిస్తేనే అది మనకు మనశ్శాంతి ఇస్తుంది. లేకపోతే ఎంత విన్నా కూడా మనశ్శాంతి ఉండదన్నమాట. అంటాడనమాట హరప్రభు. కృష్ణుడు ఎంతో దయామయుడు. ఆయన ఆటలంటే ఎక్కువ ఆటలలో మజా కలిగించేందుకే మధ్య మధ్యన దాక్కుంటాడు. అంటే బాగా ఇష్టపడిన వస్తువు మన దగ్గర ఉంటూ కాస్త పక్కకి వెళ్ళిపోతే గిలగిలా తన్నుకుంటాం కదా, బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే. అలాగే మన కృష్ణుడు, ఆయనకు ఆటలు అంటే ఇష్టం కాబట్టి మధ్య మధ్యలో దాక్కుంటాడంట. దాక్కుంటే ఇంకా ఆనందం రెట్టింపు చేయడానికి, అంతే కదా. అలా ఆయనకు మరుగునకు వెళ్ళినప్పుడు మాత్రం మీరు లక్ష్యభ్రష్టులు కాకండి. ఆయన దాక్కున్నప్పుడు మీరు వదిలేయకండి. అంటే నాకు వచ్చిన భావం ఏంటే,
ఆ భావము, ఆ నామం కృష్ణ కృష్ణ అంటాం మానేయకండి. ఎప్పుడేస్తాడు? ఆయన వెళ్ళిపోయాడని మళ్ళీ ప్రాపంచికంగా బయటకు వచ్చేసాం, ప్రాపంచ విషయాలలోకి వచ్చేసామనుకోండి, మనసు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, అలా చేయొద్దు అంటాడు. ఎరుకుతూ ఉండమంటాడు హరప్రభు. లక్షభ్రష్టులు కాకండి అంటే కృష్ణనామ నదులు ఆయన రాకను గమనించండి అంటాడు. కవిరాజు గోస్వామి కృష్ణుని స్వభావాన్ని అగ్ని మనోభిరామమైన తన ఉనికిని చూపించి పతంగములను తన వైపు ఆకర్షించుకుని వాటిని చంపేస్తుంది. అదేవిధంగా కృష్ణుడు కూడా తన గుణములను జీవికి ప్రదర్శించి మనసును హరించి వేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. అగ్ని మనోభిరామమైన తన ఉనికిని చూపించి పతంగములనంటే అయితే రెక్క పురుగులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని చంపేస్తుంది. ఎందుకు? అది వెళ్తారు ఏదో పండని తిందామని వచ్చింది, అగ్ని కదా, కాల్చి భస్మ అయిపోతారనమాట. అలాగే కృష్ణుడు కూడా ఏం చేస్తాడు? తన గుణములను ఇచ్చి అంతముందున్న ప్రాపంచిక గుణాలన్నింటినీ హరించేస్తాడు. ప్రాపంచిక గుణాలేంటి? నేను, నా శరీరము, నా పిల్లలు, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ హరించి వేస్తాడు అంటాడు. అక్కడ అదే అనమాట, హరించి వేస్తాడు. అదేవిధంగా కృష్ణుడు కూడా తన గుణములకు జీవికి ప్రదర్శించి మనసును హరించి వేస్తాడు. చివరకు దుఃఖ సముద్రంలో పడవేస్తాడని వర్ణించాడు. దుఃఖ సముద్రం అంటే ఏంటి? ఆయన గుణాలు వచ్చి ఆయన మధ్యలో దాక్కున్నాడు అనుకోండి, కనపడపోతే ఏం చేస్తాడు? విలవిలలాడిపోతాడు కదా. ఇప్పుడు కృష్ణయ్యను యశోదమ్మ తన దగ్గర ఎన్ని రోజులు 12 ఏళ్ళు ఉంచుకుంది. 12 ఏళ్ళు ఉంచుకున్న తర్వాత తను దూరమైన తర్వాత తను తట్టుకోగలిగిందా? కృష్ణ 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 అని వస్తాడు 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 అట్లాగే వాకిట్లో కూర్చొని ఉంటుందంట ఆ తల్లి. నా కృష్ణుడు వస్తానన్నాడు వస్తాడు, నా కృష్ణుడు వస్తానన్నాడు వస్తాడని. లేదు, అక్కడ వాళ్ళు కృష్ణయ్య కోసం, మన హరప్రభు కోసం ఏడ్చిన బాధ మనకు దుఃఖం అనిపించదు. అది ఆ దుఃఖం కూడా ఎంతో టేస్ట్గా ఉండేటట్టుంది. ఒకసారి గమనించండి, భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా హరప్రభుని ఎందుకు వదిలిపెట్టలేదంటే, ఆయన ఆ కష్టాలలో కూడా ఆయన దగ్గర కూర్చొని వాళ్ళు తన బాధను వ్యక్తం చేసుకునేవాళ్ళు. నా ప్రభు ఇచ్చాడు, ఆయన కోసం ఏడ్చే బాధ వేరుగా ఉంటుంది. అది మన కోసం ఏడ్చే బాధ మనల్ని శరీరాన్ని అన్నింటిని నాశనం చేస్తుంది. కానీ ఆయన కోసం ఏడ్చే బాధ, ఏడుపు ఏం తెలుసా? శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది, మనసును కూడా ఉత్తేజపరుస్తుంది. అందుకే హరప్రభు ఆర్తి అంటాడు. ఈ ప్రాపంచికంగా ఉన్న ఆర్తులేమో మనల్ని పాడు చేస్తుంది. ఆయన కోసం చేసే ఆర్తి మన మనసుని, బుద్ధిని, శరీరాన్ని అన్నిటినీ ఉత్తేజం చేసి ఆయన్ని పట్టిస్తుంది అనమాట అని అంటాడనమాట హరప్రభు. ఎప్పుడు దగ్గరే దుఃఖ సముద్రం పడేస్తాడంటే ఆయన కోసం ఏడ్చేస్తాడని. అయితే ముంచేస్తాడు కానీ చంపివేయడు. ఎప్పుడు దగ్గరే ఉంటాడు, మజా చూస్తూ ఉంటాడు. అబ్బా, కృష్ణుడికి ఇలాంటి ఆటలు అంటే చాలా ఇష్టం అంట. నా దృష్టిలో మన హరప్రభు అలా చేయడేమనిపిస్తుంది. ఏమో నాకు తెలియదు. ఎడతెగని వ్యాకులతో పాటు ఉన్న నన్ను చూసి మనల్ని చూసి నవ్వుతూ నవ్వుతూ అక్కున చేర్చుకుంటాడు. ఈయనకు ఆట అంట మజా కదా, అలా అక్కుని చేర్చుకుంటాడంట అని తానే తప్పు చేశాను చెప్తూ ఆతృతగా బతిమలాడుతూ తన పనులన్నీ చేసి పెట్టి మనతో రాజీ పడతాడు. అలాంటి సన్నివేశ సమయాన్ని గురించి కవిరాజు గోస్వామి రాధను సంబోధించి కృష్ణుడు పలికిన పలుకులు ఇలా రాశాడు. తల్లిదండ్రులు సకల బాంధవకోటి నాకు నా రజవాసులందరూ నాకు ప్రాణ సమానులే. వారి మధ్యలోనున్న నీ సఖీజనం ఉన్నారే, వారు సాక్షాత్ నా ప్రాణమే. మరి నీవు నా ప్రాణానికి ప్రాణమే అంటాడు. ఇక్కడ చెప్తున్నాడు హరప్రభు, రాధ తన ప్రాణానికే ప్రాణమేంట. అంటే కృష్ణుని అంత ప్రేమించింది ఆ తల్లి, అందుకని ఆయనకు ప్రాణానికి ప్రాణమైంది అనమాట. కృష్ణుని మనకున్న ఆర్తిని బట్టి తమ తమ భేదాలు ఉంటాయి. మనకున్న ఆర్తిని బట్టి ఆ భేదాలు, ఆయన హృదయంలో ఆ భేదాలు ఉంటాయి అన్నమాట ఆయనలో. అందువలన నీకు ఎంత ఆర్తి కలిగితే అంత త్వరగా కృష్ణుని పొందగలుగుతావు. ఆర్తి అంటాడు హరప్రభు. అంతే కదా, ఆర్తి లాలసత ప్రాపంచికంగా కూడా ఒక ఆర్తితోనే కదండి ఏదైనా మనం పొందగలుగుతున్నాము. అలాగే హరప్రభుని పొందాలన్నా ఆర్తి కావాలి. ఇందుకు సందేహం లేదని చెప్తున్నాను. ఇదే ఆర్తి కృష్ణ ప్రాప్తికి మూలం. ఈ ఆర్తి ఉంటేనే నామం చేస్తూ ఆర్తిని పెంపొందించుకుంటేనే మన హరప్రభు మనకు దొరుకుతాడు. అక్కడ కృష్ణుడని సంబోధించాడు, మనకు మన హరప్రభు.
అప్పుడు ఇక ఆనందంగా కృష్ణుడికై ఆకులతను ఆర్తిని పెంపొందించుకో. విశ్వాసం అనే దారాన్ని సరిచేసి ఉంచుకో. విశ్వాసం అనే దారాన్ని సరిచేసి ఉంచుకో. ఆర్తిని పెంచుకో. నామం చేస్తూ ఆర్తి రాకపోతే ఆర్తి కావాలని కోరుకుంటూ ఆర్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు హరప్రభు ఎన్నిసార్లు చెప్పుకున్న స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనకి ఏది కావాలంటే అది ఆయనే ఇస్తాడు. ఆర్తి కూడా ఆయనే ఇవ్వాలి. ఎలాగా? మనం కావాలి, ఆర్తి కావాలి ప్రభు, ఆర్తి కావాలి, నువ్వు కావాలి, నిన్ను పొందాలంటే ఆర్తి కావాలి కాబట్టి నాకు ఆర్తి కావాలి, ఆర్తి కావాలి అని ఆర్తిని పెంపొందించుకొని మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన ఇస్తాడు అనమాట. విశ్వాసం అనే దారాన్ని సరి చేసుకుంటే విశ్వాసం మొదటి మెట్టు అంటాడు. ఆ విశ్వాసం లేకపోతే ఎంతసేపు నువ్వు నామం చేసినా అదేమి వ్యర్థం కాదు, కానీ తొందరగా మనం అనుకున్న పనిని సాధించలేం. జాగ్రత్త, మధ్యలో తెగిపోకుండా చూసుకో. అంటే ఆ దారం బలంగా ఉంచుకో. దారం అంటే నామం అనే దారం వేసి విశ్వాసం అనే దృఢ విశ్వాసం ఉంచుకోవాలన్నమాట. లాలసత అనే ఎరను తగిలించి విడిచావో ఇక ఆయన రాకుండా ఉండటం జరగదు, అవశ్యం వచ్చి తీరుతాడు అంటాడు హరప్రభు. లాలసత అనే ఎరని, ఆర్తి అనే దారము, ఆర్తి విశ్వాసం అనే దారము, లాలసత అనే ఎరని వేస్తే ఇంకా కృష్ణుడు రాకుండా ఉంటాడా అంటాడు హరప్రభు. కుస్మహర కుస్మహర కుస్మహర. చేపలు పట్టే విధానం చెప్తూ అసలు మనకు మధ్య మధ్యలో హరప్రభు ఎలా సాయం చేస్తాడంటే, అన్నాడు కదండి మీ పాప భారాన్ని నేను మోస్తాను అంటే, మనం నామం చేస్తూ ఉల్లాసంగా ఖాళీ చేతులతో వెళ్ళమంటాడు. వెళ్తుంటే మన పాప భారం ఆయన మోసి నేను నరకంలోనే ఆనందిస్తానంటాడు అనమాట. ఇక్కడ చూడు చెప్తాడు హరప్రభు, మీరు చేపలు పట్టే సమయంలో మేము దూరం నుండి నీటిలో కలకలం చేస్తూ ఆ చేప వేటకు సదుపాయం చేస్తాం, నేను చేస్తా అంటుండే. అక్కడ కృష్ణుడేమో మనల్ని చేయమన్నాడు, మీరు చేస్తుండండి, మీరు కదలికలన్నీ మీరు అలా ఉండండి ఇలా ఉండండి. కానీ హరప్రభు మీరు నామం చేస్తూ మనం హరప్రభుని పట్టుకోవాలంటే ఆయనే మనకి చిక్కేటట్టు అన్నీ ఆయనే సదుపాయాలు చేస్తాడంట. చూడు అక్కడ పైన కృష్ణుడి గురించి చెప్పాడు, ఇక్కడ హరప్రభు కృష్ణుడు చిక్కే ఉపాయం చెప్తున్నాడు అనమాట. అదే మీకు చేపలు వేటకు సదుపాయం చేస్తాను, మీరు కనుల ముందు నిలబడి ఎల్లవేళలా మీకు హెచ్చరికలు చేస్తుంటాను, కానీ నన్ను చూసి దమ్ము పట్టే వైరాగ్యాన్ని నిరసన చేయకండి అంటాడు హరప్రభు. ఏంటి? మధ్య మధ్యలో మీరు పడిపోతుంటే లేపుతాను, మధ్య మధ్యలో మీకు మీ హృదయంలోండి నేను హెచ్చరికలు చేస్తుంటాను. ఎందుకంటే చాలామంది భక్తులకు హరప్రభు అలాగే చేశాడు. అక్కడ భూతనాథ ముఖర్జీ తన మార్గంలో వెళ్తూ కూడా మళ్ళీ ప్రాపంచికంగా పడిపోతే హరప్రభు ఎన్నో హెచ్చరికలు చేసి తన సూచనలు ఇచ్చి మళ్ళీ తన నిజ మార్గంలోకి వెళ్ళేటట్టు ఎన్నో సూచనలు చేస్తాడు. అంటే హరప్రభు కూడా మనం లేఖలు చదువుతూ మనము భక్తులను కూడా కలుసుకుంటూ ఉంటే మనం ఒకవేళ మధ్య మధ్యలో ప్రాపంచికంగా పడిపోయినా హరప్రభు వాళ్ళ ద్వారానో లేకపోతే హృదయంలోండి హెచ్చరికలు చేస్తాను, లేకపోతే లేఖల ద్వారానో మనల్ని హెచ్చరికలు చేస్తూ మనల్ని ముందుకెళ్ళేటట్టు చేస్తానంటున్నాడు. ఇంకంతకంటే ఏం కావాలండి? అందులో మోస్ట్ కదా మన పాప భారాలను మోస్తానన్నాడు కదా, ఇంకంతకంటే ఇంకేమన్నా ఉందా? అందుకని నన్ను దమ్ము పట్టే బైరాగినని నిరసన చేయకండి, మాకై మేము పూర్తిగా అరిష్టాలను కొని తెచ్చుకుంటున్నా మీ సాధన మార్గాన్ని మాత్రం సరళం చేసి పెడుతున్నాం అంటాడు. అప్పుడిక మీరు హే నితాయి హే గౌరాంగాన్ని అనుకుంటూ పూర్తి ఆనందంతో మీ కార్యక్రమాన్ని చేసుకోండి. నితాయి తప్పక దయదలుస్తాడు. ఏం లేదు, హే నితాయి హే గౌరాంగ అంటుంటే అన్నీ దానంతట అవే వస్తాయంటాడు. హృదయపూర్వకంగా అంటుంటే చేపలు పట్టుకోదలిస్తే బురద దేవుకునే నా వంటి వారిని నిరసించకండి అంటున్నాడు. బురద దేవుకుని అంటే భక్తుల నిరసించద్దు అంటున్నాడు. అలా పోలీసు చెప్తున్నాడు. తద్భిన్నంగా వారిని గౌరవించండి, వాళ్ళ ఉత్సాహపరచండి. ఒక్కసారి హే గౌరాంగ అంటూ నీటిలో దిగి వారు ఒకనాటికైనా చేపను పట్టుకొని రాగలరు. ముందు మీరు నామం చేస్తుండండి, ఆ వేళ వెళ్తుండండి, ఏదో ఒక రోజు
మనము మన హరప్రభును పొందుతామని హరప్రభు ఉద్దేశం అన్నమాట. అందుకే సావధానులై ఉండండి, అటెన్షన్గా ఉండండి, ఎరుకుతో ఉండండి. చెప్తున్నాడు ఇంకా దాని గురించి. అలా పొందాలంటే మనం మధ్య మధ్యలో ఏమేమి పచ్చాలు చేయాలో చెప్తున్నాడు. కాషాయ వస్త్రధారి వేషం ధరించిన సామాన్య సాధువును కూడా చులకనగా చూడవద్దు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. సాధువులు ఉంటారు కదా, వాళ్ళు సాధు వేషం వేసుకున్నారు, వాళ్ళు అట్లా ఇట్లా అని వాళ్ళని చులకనగా చూడొద్దు. వాళ్ళు పొందారు అదైతే ఏదో ఒక రకంగా. ఎందుకంటే చట్టాన్ని నీ చేతిలో ఉంటే, చట్టం అంటే ఏంది? భగవంతుడు ఉన్నాడు కదా, వాళ్ళల్లో ఏదైనా లోపాలు ఉంటే ఆయన సరిదిద్దుతాడు. నాయన నువ్వు తీసుకోవద్దు చేతులకి అంటాడనమాట. నీ చేతిలో తీసుకోకండి. తీర్పు తీర్చే పనిని న్యాయాధికారికే వదిలేయండి, భగవంతుడికి వదిలేయండి. మీరెందుకు తీసుకుంటారు? మీకెందుకు? సాధువుల నుండి మంచి చెడులు మీరు నిర్ణయించదలిస్తే చట్టాన్ని మీ నెత్తి మీద తెచ్చుకొని మూర్ఖపు పని అవుతుంది. మూర్ఖపు పని అవుతుంది. వాళ్ళల్లో మంచి చెడ్డల గురించి మనకెందుకు? అందులో హరప్రభు ఒక లేఖలో చెప్పాడు, వాళ్ళల్లో ఏదైనా నిందేలాపాలు చేస్తే ఆ నిందలు మనం తీసుకొని వాళ్ళని పాప విముక్తులను చేస్తామని. మనకెందుకు? ఇంకా ఎక్కువ చేస్తే కృష్ణ భక్తే నాశనం అవుద్దని చెప్పాడు. అందుకని మూర్ఖ పని నీకెందుకు అంటాడు హరప్రభు. విచారణ చేసే భారాన్ని విచారణకర్తకే వదిలిపెట్టు. ఆ బాధ్యత ఏందో ఆయన చెప్పు. ఒకవేళ నీకు ఏదైనా లోపం కనిపించింది అనుకో, కృష్ణుడు చెప్పు, ఆయనే చూసుకుంటాడు, నీకెందుకు అంటాడు. నీ పని ఏదో, నీ ఆట నువ్వు ఆడుకో, ఆయన ఆట ఆడుతుంటే నీ ఆట చెడిపోద్ది కదా అంటాడు. అతి సామాన్యపు పేద భిక్షకులైన వైష్ణవులలో కూడా ఒక్కొక్కరు మహాజనులై ఉంటారని గమనిక కలిగి ఉండటం క్షేమకరమైన పద్ధతి. సాధారణమైన వాళ్ళల్లో కూడా వైష్ణవులు కూడా ఎంతో మహాజనులై ఉంటారు. నీకు వాళ్ళని గుర్తుపట్టే మనసు లేదు, ఆ స్థాయి లేదు, నీకెందుకు అసలు, మనకెందుకు అంటాడు హరప్రభు. సాధువులు ఎలాంటి వారైనా కానివ్వండి, వారిని అవమానపరచకండి, హీనుడైన వాడినైనా నిరసించకండి, సులకన చేయకండి. అంటే ఈ మార్గం అనుసరణీయమైన తృణాదపి మొదలైన ఆజ్ఞను గౌరవించినట్లే అవుతుందని మనవి చేస్తున్నాను. అబ్బబ్బబ్బా, మనం వైష్ణవ మార్గంలో వెళ్తున్నాము, గడ్డిపోసు కంటే హీనులము. మరి గడ్డిపోసుల కంటే హీనులమైనప్పుడు అవతల వారిలో మంచి చెడ్డలు మనకెందుకు? వాళ్ళని చులకన చేయొద్దంటాడు, వాళ్ళని అవమానించొద్దంటాడు. తప్పు కదా, చాలా తప్పు. హరప్రభు ఒక లేఖలో చెప్తాడు, మీ ఇంటి ముందుకు వచ్చిన ఒక భిక్షగాడికి నువ్వంత పెట్టి వీడు రాత్రిపూట దొంగతనానికి వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు అని ఆలోచిస్తూ పెట్టగాకు, అసలు పెట్టకుండా మానేయి. వాళ్ళలో ఆ లోపం చూడద్దు, పెట్టద్దు. నీకెందుకు? చేతనైతే అంత పెట్టు మనస్ఫూర్తిగా కృష్ణార్పం అంటూ, లేకపోతే మానే అంటాడనమాట. గిడ్డిపోస కంటే హీనులం తృణాదపి సునీసేన. మరి వైష్ణవ మార్గం గడ్డిపోసల కంటే హీనమైన ఇది కదా. అందుకే గౌరాంగ శిష్టాష్టకంలో గౌరాంగుడు చెప్పింది ఏం చెప్పాడు? తృణాదపి సునీసేన తరోరపి సహిష్ణున అమానిన మానదేవ కీర్తనీయ సదాహర్హి. అంటే నువ్వు గడ్డిపోస కంటే హీనుడుగా ఉండాలి, చెట్టు కంటే ఓర్పుగా ఉండాలి, నిన్ను అవమానించిన వాళ్ళని కూడా నువ్వు సన్మానించాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే వైష్ణవ సిద్ధాంతంలోకి ముందుకెళ్ళగలము అని కూడా హరప్రభు చెప్తున్నాడు అనమాట. వైష్ణవ అపచారం చేయవద్దని ఈ పిచ్చివాడు చెప్పే మాటలు ఎల్లవేళ్ళలా గుర్తుంచుకోండి. వాళ్ళని నిందించొద్దు, అపచారం చేయొద్దు. చేస్తే నువ్వు అందులో ఒక లేఖలో చెప్పాడు అనుకున్నాం కదా, కృష్ణ భక్తి నాశనం అవుద్దని. అందుకని హరప్రభు మనవి చేస్తున్నాడంటాడు, ఎల్లవేళలో గుర్తుంచుకోమంటాడు అనమాట. ఈ రోజున నిజంగా పిచ్చివాడైపోతున్నాడు, నానా రకాల అది ఇది చెప్పాను, మన్నించండి. అదిగో మళ్ళీ అన్నీ చెప్పి మన్నించండి. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే మానండి. పిచ్చివాడి మాటలు లేమని ఉపేక్షించండి. పిచ్చివాడి మాటలు ఆగ్రహించేవారు అంతకన్నా పిచ్చివారే. ఆగ్రహించకండి. బాబా, మీరు ఆగ్రహించండి, నేను చెప్పిన మాటలు వినండి. చాలామంది వినలేరు కదా, అందుకని హరప్రభు ఏమంటాడు, వినండి. మరి అంత ఇబ్బంది లేదని అనుకుంటే ఆగడ పాడాబాక్లోని ఇంట్లో నివాసం ఉంటున్న మా సోదరులైన శ్రీయుక్త చారుచంద్ర మధుందారు మహాశయులను ఒకమారు చూసిరండి. దాని వలన మీకు విశేషమైన ఆనందం కలగవచ్చని ఆశగా ఉంది. చేపను పట్టే సరంజామ సమస్తము అక్కడ ఉన్నదని అనిపిస్తున్నది. స్నేహం చేయాలనుకుంటే ఇలాంటి వారితో స్నేహమే శ్రేయస్కరం అంటాడు హరప్రభు. ఇంకా ఆయన చెప్తే సరిగ్గా వింటున్నట్లేదని హరప్రభు ఏం చెప్తున్నాడు, ఓ భక్తుణ్ణి
తోడు చేస్తున్నాడు. మీరు ఏమనుకోకపోతే అక్కడికి వెళ్ళండి, ఆయన దగ్గర అంతా కృష్ణుని పట్టుకుంటే అన్నీ సంజారం అంతా ఆయన దగ్గర ఉంది. ఉం? అక్కడికి వెళ్ళి అలాంటి వారితో స్నేహం చేయాలి మనము. ఏ రూట్లో వెళ్ళే వాళ్ళతో ఆ రూట్ను వెళ్ళే వాళ్ళమే స్నేహం చేస్తే తొందరగా చేరుకుంటాం కదా అంటాడు హరప్రభు. నీకు శ్రేయస్కరం కలుగుతుంది నాయన, నువ్వు ఆయనతో స్నేహం చేయి, నువ్వు ఒకసారి చూసిరా ముందు అంటాడనమాట. కృష్ణుని కృప వలన ఆనందంగా ఉన్నాను, కృష్ణుడు మిమ్మల్ని పరిపూర్ణమైన ఆనందంలో ఉంచునుగాక. నితాయి అనండి, గౌరు అనండి, బృందావనం వెళ్ళండి అంటాడు హరప్రభు. నితాయి గౌరు అనండి అంటే మనం కుసుమహార అనండి, సోనామికి వెళ్ళండి అన్న అర్థం అనమాట. మీ అనురాగమునకై హర. కుసుమహర 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 శ్రీ కుసుమరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, అలాగే మా గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకి, ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్న మహనీయుల అందరి పాదపద్మాలకి నమస్కరిస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పాగల్ హర్నాథ్ 3వ భాగం 1వ పార్ట్లో ఈ 16వ లేఖ భాగవత్ బాబు అనేటువంటి ఒక మహాత్ముడికి బాబా రాసినటువంటి ఉత్తరం. ఇందులో కృష్ణుడికి భక్తుడికి ఉండేటువంటి సంబంధాన్ని చక్కగా ఆయన వివరించడం జరిగింది. మొట్టమొదటగా బాబాని పట్టుకోవాలి, అదే అంటే కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ఆయన హృదయంలో ప్రవేశించే ముందు ఎలా ఉంటుంది అంటేట, ఒక చేపను పట్టుకోవడానికి ఎరవేసినప్పుడు అది చేప చిన్నటి గుండ్రాంటి వలయాలుగా తిరుగుతూ ఆ వేటగాడికి ఉత్సాహం కలిగిస్తున్నట్టు, అంటే దాని రాక తెలియజేస్తుందట. అట్లాగా భక్తుడు హృదయంలో ప్రవేశించే ముందు బాబా హృదయంలో అలజడి కలగజేస్తారట. ఆ అలజడి ఎటువంటిది అంటే, నేను ప్రభువును కలుసుకుంటున్నాను అనేటువంటి ఒక ఆనందం. ప్రభువు నాకు దర్శనమిస్తున్నారు, నా హృదయంలో ప్రవేశిస్తున్నారు అనేటువంటి ఆనందంతో పాటు దానికోసం ఇప్పుడు వస్తారా, ఇవాళ మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం వస్తారా అంటూ తప్పిస్తూ చూసేటువంటి నిరీక్షణ. దీన్నే పూర్వరాగం అంటారు. అంటే భగవంతుడు హృదయంలో ప్రవేశించే ముందు భగవంతుడికి ఉండేటువంటి ఆ కలయిక సంబంధమైనటువంటి ఒక ప్రేమానుభూతి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ వివరించడం జరిగింది. దీని పేరు పూర్వానురాగం. ఇది అతి కష్టంగానూ అమిత ఆనందంగానూ ఉంటుంది. ఆనందం ఎందుకు అంటే ప్రభు వస్తున్నందుకు, కష్టం ఎందుకు అంటే నిరీక్షణ చేయవలసిన పరిస్థితికి వచ్చింది కాబట్టి. దీన్నే విషామృతైక్య సమ్మేళనం అంటారు. అలాగే ఏంటంటే ప్రాణం భగభగమని ఏదో కొరత, ఏదో వెళ్తి, ఏదో లేదు, ఏదో నిస్సహాయత, ఏదో బెంగ, ఇలాంటిది అనుభవం వచ్చినప్పుడు ఏంటంటే ఆ చేప రాబోతోందని గ్రహించడం, అంటే ప్రభువు ప్రవేశించడానికి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయం గ్రహించాలి. ఈ సమయంలో మనం తొందరపడి మనం ఎంత చేసినా భగవంతుడు కనిపించలేదు అటువంటి భావనలు, లేక మనసును అనవసరపు ఆందోళనకి గురి చేస్తే ఏం జరుగుతుందంటే చేప వెళ్ళిపోతుంది, కోరిక తీరదు. అంటే ప్రభు ఇక హృదయంలో ప్రవేశించడం అనేది జరగదు. అంటే చేప కాలానికి తగులుకోవాలంటే ప్రభు మన హృదయంలోకి రావాలి అంటే బాగా ధైర్యం చిక్కబెట్టుకుని కదలకుండా నిశ్చలంగా ఏ సమస్య వచ్చినా ఎలాంటిది వచ్చినా నేను ప్రభువుని దర్శనం చేసుకోబోతున్నాను అనేటువంటి దృఢ సంకల్పంతో నిశ్చయంగా ఉండాలి. అలా కనుకుంటే భగవంతుడు తప్పకుండా హృదయంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గాలాన్ని కొంచెం అటు ఇటు కదిపి ఆనందం పొందొచ్చు. అంటే ఆయనతో ఒక మారు సంయోగం కలిగితే మళ్ళా వియోగం అనేటువంటిది ఉండదు. ఆ వియోగం కలిగితే మాత్రం ఎవరు బతకలేరు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. తర్వాత ఒకసారి హృదయంలో బాబాని కనుక మనం నిశ్చలంగా నిలబడిన రోజున కృతార్థులవుతాం. అంతేకాకుండా
ఇతరులను కూడా కృతార్థులు చేయగలిగేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని దృఢం చేసుకోమని బాబా చెప్తున్నారు. కవిరాజు గోస్వామి కృష్ణుడి గురించి చెబుతూ, కృష్ణుడు కృప చూపుతాడనే దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా కనుక కలిగి ఉంటే ఆయన నిన్ను నిరాశపరచడు అని చెప్పారు. కృష్ణుడు నిశ్చయంగా కృప చూపుతాడు, దర్శనమిస్తాడు, నీతో కూడి ఆడుకుంటాడు. ఇది మన ప్రాణాలను ఏకం చేసి విశ్వసించవలసినటువంటి విషయం. కృష్ణుడుకి ఆటలంటే మక్కువట, అంతసేత ఏం చేస్తూ ఉంటారు, దాగుడు మూతలాడుతూ ఉంటాడు. ఆయన మరుగున వెళ్ళినప్పుడు మనం ఏమవుతాం, మనకి కనిపించట్లేదు, ఇంతవరకు మనతోనే ఉన్నాడు అంటే నేనంతా నా భ్రమేమో, నేను చూస్తుందంతా భ్రమేమో, ఈ రకమైనటువంటి పక్క మార్గాలకు పోతే ఏమవుతుందంటే లక్ష్య భ్రష్టత్వం జరుగుతుంది. అలా కావద్దు అని చెబుతున్నాడు గోస్వామి గారు. ఇంకొక చెప్పారట కవిరాజు గోస్వామి గారు, ఈ అగ్ని ఏం చేస్తుందంటే చిన్న చిన్న పురుగుల్ని తన వైపు ఆకర్షించి చంపేస్తూ ఉంటుంది. అలాగే కృష్ణుడు కూడా భక్తుల యొక్క హృదయాన్ని ఆకర్షించుకుని తన వైపు తిప్పుకుంటాడు. తిప్పుకుని ఏం చేశాడు, దుఃఖ సముద్రంలోకి విసిరేస్తాడు. దుఃఖ సముద్రంలో ముంచేస్తాడు కానీ చంపాడు. అలాగా ఆ దుఃఖాలు అనుభవించి దీనంగా ఉన్న సమయంలో ఆయన మళ్ళా ప్రేమగా దగ్గరకు తీసుకుని మన పనులన్నీ చేసి పెట్టి నా వల్ల ఏదో పొరపాటు జరిగిందన్నట్టుగా చెబుతూ ఆయన రాజీ పడతాట. ఇదే కవిరాజు గోస్వామి రాధ విషయంలో కృష్ణుడు పలికిన పలుకులను గురించి ఏమని చెప్పారంటే, తల్లి తండ్రి సకల బాంధవ కోటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలో వీళ్ళంతా నాకు ప్రాణ సమానులే. ఇందులో నీ సఖీజనం అంతా కూడా నాకు ప్రాణం, ఇక నువ్వో నా ప్రాణానికి ప్రాణము అని చెప్పారట. కృష్ణుడి ఏడ మనకున్న ఆర్తిని బట్టి తరతమ భేదాలు ఉంటాయి. అందరి భావాలు ఒకలా ఉండవు. చేతికున్న 5 వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో అలాగే వ్యక్తుల యొక్క భావనల్లో కూడా స్థితిగతులు ఉంటాయి. వాటిని బట్టి ప్రభు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎంత ఆర్తి పెంచుకుంటే అంత తొందరగా కృష్ణుని పొందడానికి అవకాశం ఉంది. ఆర్తియే కృష్ణ ప్రాప్తికి మూలము. అంచేత ఆర్తిని పెంచుకుని విశ్వాసం అనే దారాన్ని కనుక సరి చేసుకుంటే, అంటే మధ్యలో అది దిగిపోకుండా చూసుకుంటూ ఉంటే, తర్వాత దీనికి పెట్టేటువంటి ఎర్ర ఏంటి, లాలసత. లాలసత అంటే విపరీతమైన కోరిక. ఇది కనుక ఆ దారానికి తగిలించి వదిలిపెడితే తప్పకుండా కృష్ణుడు వచ్చి తీరుతాడు అని చెప్తూ ఇది ఎలా ఉండాలి అంటే, ఒక రసిక భక్తుడు చెప్పినటువంటి ఉదాహరణ చెప్తారు. నేను బురదలో చేపలు పట్టుకుంటున్నాను, కానీ కొందరు రసికులైనటువంటి భక్తులు బెదురు చువ్వలతో చేసినటువంటి పెద్ద పెద్ద వలనలు తీసుకొచ్చి పెద్ద పెద్ద చేపల్ని పట్టుకొని వెళ్ళారు. కానీ నేను పట్టుకున్న చిన్న చిన్న చేపలు కూడా నాలో లోభం అనేటువంటి గద్ద ఆ ఉన్న చేపలను కూడా తన్నుకెళ్ళిపోయింది. దీంట్లో సారాంశం ఏంటి అంటే, కష్టపడి ఏదో మనకుండేటువంటి మానసిక పరిస్థితి, మనకుండే ఆధ్యాత్మిక చింతన, తర్వాత మనకుండేటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావం మన మీద, వీటన్నిటితో ఏదో కష్టపడి కొద్దిపాటి భక్తితోటి భగవంతుని అనుగ్రహం సంపాదించుకుందాం అనుకున్నా, ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాల ప్రభావం ఎక్కువ అవుతుందో, లోభం ఇలాంటివి, అది గద్ద రూపంలో వచ్చి ఆ పుణ్యాన్ని కాస్త తానుకు వెళ్ళిపోతున్నట్టు. అందుచేత బాబా ఏం చెప్తున్నారంటే, మీరు అంతా పెద్ద చేపలు అటువంటి వాడు పట్టుకున్న వాళ్ళే కాబట్టి మీకు నేను ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని చెప్తూ సాధువుల యొక్క లక్షణాన్ని గురించి చెప్తున్నారు. సామాన్య సాధువును, మామూలుగా కాషాయధారి ఉన్న సాధువును కూడా ఆయన్ని ఈసడించడం కానీ, లేకపోతే ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఆయన అవమానించడం, ఇట్లాంటివి
చెయ్యవద్దు అని. ఎందుకంటే సామాన్యంగా ఉండేటువంటి విష్ణు భక్తుల్లో కూడా ఎంతోమంది మహనీయులు మహాత్ములు ఉంటారు. వాళ్ళకి కేవలం నమస్కారం చేయటం మాత్రమే ఉత్తమమైనటువంటి పద్ధతి. వాళ్ళ యొక్క గుణగణాలను నిర్ణయించేటువంటి అధికారం మనకి లేదు అని చెప్తున్నారు బాబా. చట్టాన్ని మన చేతికి తీసుకోవాలి. ఎవరు చేయాలి చట్టాన్ని? జడ్జి. ఎవరైతే భగవంతుడు వాళ్ళని ఈ భూలోకంలోకి పంపించాడో ఆయన నిర్ణయం. అంతేగాని మనం చూసి మన యొక్క నిర్ణయాలు మనం పైకి వెలిపించటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఆ చట్టాన్ని మనం నెత్తి మీద పెట్టుకోకూడదు అని చెప్పి బాబా చెప్తున్నారు. తర్వాత ఈ రకంగా వైష్ణవాపచారం కనుక చేస్తే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిని గౌరవించడం వలన తృణాదపి మొదలైనటువంటి ఈ గౌరాంగ శిష్టాష్టకంలో ఆజ్ఞలను గౌరవించినట్లే అవుతుందని మనం చేస్తున్నాం. అంటే ప్రతి వారి పట్ల వినయ విధేయతలు. ఆయన కాషాయంలో ఉన్నాడు వైష్ణవ భాగవతుడు, నమస్కారం చేయటం అంతే తప్ప వారి గురించి ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని, వైష్ణవోపచారం చేయకూడదు అనేటువంటి విషయాన్ని బాబా ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, ఒక భక్తుడి యొక్క ఉన్నత స్థితి పెరగాలి అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తుడితో కనుక కలిస్తే అక్కడి నుంచి మనకి ఏమవుతుంది అంటే చక్కటి మార్గదర్శకాలు దొరుకుతాయి. ఎందుకంటే ఆ మహాత్ములు ఆ మార్గంలో సాధన చేసి ఉంటారు, ఎన్నో అనుభూతుల్ని పొంది ఉంటారు. అవి మనతో పంచినప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే మానసికోల్లాసం, ఆసక్తి, ఉత్సాహం, తర్వాత మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేద్దాం అనేటువంటి ఒక మానసిక స్థితి వస్తుంది. అందుకని బాబా ఈ భక్తుడికి చారుచంద్ర ముజుందార్ మహాశయులు అనేటువంటి మహాభక్తుడిని కలవమని చెప్పి ఈ ఉత్తరంలో తెలియజేస్తూ, నేను క్షేమంగానే ఉన్నానని, కృష్ణ గౌర్ అనండి, బృందావనం వెళ్ళిరండి అని చెప్పి ఉత్తరాన్ని ముగించారు. ఈ ఉత్తరంలో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు 4. ఒకటి పూర్వరాగం, అంటే భగవంతుడు భక్తుడిని తన హృదయంలో నిలుపుకోవడానికి ముందు పడేటువంటి ఆరాటం. అది ఒకటి ఆనందం, 2 నిరీక్షణ. ఈ 2 కలిపి ఉంటాయి పూర్వరాగంలో. దీన్నే విషామృత సమ్మేళనం అని కూడా అంటారు. తర్వాత ఒక చేపను పట్టుకునేటప్పుడు ఒక చేప చిన్న అలలు సృష్టించి ఏ విధంగా అయితే చిన్నగా గుండ్రంగా వలయాలుగా తిరుగుతూ ఉంటే ఆ వేటగాడికి చేప దగ్గరికి వచ్చిందనేటువంటి ఉత్సాహం వస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు ముందు హృదయంలో ప్రవేశించే ముందు ఈ పూర్వరాగం ఒక భక్తుడికి ఏర్పడుతుంది. ఒకసారి ఆయనతో సంయోగం కలిగితే వియోగం ఉండదు. తర్వాత కవిరాజు గోస్వామి కృష్ణతత్వం గురించి చెప్పినటువంటి మాటలు. కృష్ణుడు నిరాశ్రయపరచడు, ఆశ్రయించిన వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ఒక దీపం ఏ విధంగా మిణుగురు పురుగును ఆకర్షిస్తుందో అట్లా ఆకర్షించి తన యొక్క గుణముల చేత ఆకర్షించి తర్వాత వాళ్ళని ఏం చేస్తాడంటే దుఃఖ సముద్రంలోకి దోసేస్తాడట. ఎందుకు అంటే పరిపక్వత రావాలి మనిషికి. దుఃఖాలు పెరిగిన కొద్దీ మనిషికి ఏంటంటే జీవితం పట్ల అవగాహన, ఎందుకు ఈ జీవితం, మనం ఎందుకు పుట్టాము, ఇలాంటి విషయాలన్నింటినీ మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు. తర్వాత కొంత పరిస్థితి అయిన తర్వాత దీనత్వంలో ఉన్నటువంటి భక్తుడిని ఆయనే నవ్వుతూ దగ్గర తీసుకుని బుజ్జిగించి ఆయనకు కావాల్సిన పనులు చేసి పెడతాడు అని చెప్పి చెబుతున్నారు ఆయన. అలాగే ఈ రాధ యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ, కృష్ణుడు ఈ వ్రజలో ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు ప్రాణ సమానులే, నీ సఖీజనం నాకు ప్రాణం, నువ్వు మాత్రం ప్రాణానికి ప్రాణం అని చెప్పారు అని చెప్పి కవిరాజు గోస్వామి మనకి ఉత్తరంలో తెలియజేస్తున్నారని చెప్పి
బాబా మనకి తెలియజేస్తున్నారు. కృష్ణుడి పట్ల ఆర్తి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్తిని బట్టి మనం వారికి కలిగేటువంటి భావావేశం కానీ వాడికి భగవంతుడితో ఉండే అనుబంధం కానీ పెరుగుతూ ఉంటుంది. ఇందుకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే ఆర్తిని పెంచుకున్నారో, లాలసాన్ని పెంచుకున్నారో, లాలస అనేటువంటి ఎర్రను తగిలించి విడిచారో, ఆయన తప్పకుండా కృష్ణుడు వచ్చి తీరుతాడు. కానీ అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం వల్ల మనం జాగ్రత్తగా కనుక ఉండకపోతే సంపాదించుకున్న కొద్దిపాటి పుణ్యం కూడా ఈ అరిషడ్ వర్గాల్లో ముఖ్యంగా లోభం లాంటివి గద్దలాగా దాని తన్నుకు వెళ్ళిపోతాయి. దానివల్ల భగవంతుడికి మనం దూరం అవుతామని బాబా మనకి హెచ్చరిస్తున్నారు. అలాగే సాధువులను అవమానించొద్దని, సాధువుల మీద నిర్ణయం చేయొద్దని, నిర్ణయాధికారం భగవంతుడికే విడిచిపెట్టమని తెలియజేస్తున్నారు. వైష్ణవాపచారం కూడా చేయొద్దని చెబుతున్నారు. తర్వాత ఉత్తములైనటువంటి భక్తులు భాగవతుల దగ్గరికి కనుక వెళ్తే మన మానసిక పరిణతికి వాళ్ళు దోహదం చేస్తారు. దానికి ఉదాహరణగానే ఆయన శ్రీ చారుచంద్ర మజుందార్ అనే భక్తుడి దగ్గరికి వెళ్ళమని బాబా చెప్తున్నారు. ఈ అమృతతుల్యమైనటువంటి 4-5 విషయాలు అవి మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్ని సమయాల్లోనూ ఉపయోగించేటువంటివి. సాధువులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు, ఉత్తములైన భాగవతులు అన్ని కాలంలోనూ ఉన్నారు. ఆర్తితో భగవంతుడిని కావాలి అనుకునే వాళ్ళు ఆర్తులు, భగవద్గీతలో చెప్పినట్లు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు, ఇలా రకరకాలుగా భగవంతుడిని వాళ్ళు చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారని భగవద్గీతలో చెప్పబడి ఉంది. అందుచేత ఉత్తములైనటువంటి వారితో సత్సాంగత్యం చేసి మన యొక్క జన్మల్ని చరితార్థం చేసుకోమని బాబా ఈ ఉత్తరం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. జై బలో శ్రీ కుసుమహరనాథ మహాప్రభుకి జై. అటల్ బిహారీ నంది శారీమా తల్లికి, గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత, తెనాలి నుండి. ఈరోజు అపూర్వ పత్రావళి పాగల్ హర్నాథ్లోని 3వ భాగంలోని 16వ లెటరు ప్రభు యొక్క దయతోటి వివరణ తెలియపరచడానికి సాహసిస్తున్నాను. ఈ లేఖని భాగవతి చంద్రమిత్ర అనే భక్తునికి రాస్తున్నారు. భక్త సుజన అంటూ, అంటే మంచి జనులు అని చెప్పేసి, భక్తుల్లో కూడా ఉత్కృష్టమైన వాడు అని చెప్పేసి ప్రభువు పిలుస్తున్నారు, సంబోధిస్తున్నారు. ఆయన లేఖ చదివి నేను చాలా 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 ఆనందిస్తున్నాను అంటూ మన తండ్రి హర్నాథులు చెప్తున్నారు. ఎందుకని ప్రభువుకి అంత ఆనందంగా ఉన్నది అంటే, ఆయనట కృష్ణుణ్ణి ఇంట్లోనే ఉండగా పొందాలి, చూడాలి, దర్శనం చేసుకోవాలి, ఆయనతో ఆడుకోవాలి, కూడి పాడుకోవాలి, ఇట్లాంటి ఆనందాలు పొందాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అప్పుడు బాబా దానికి చెప్తున్నారు, ఈ శరీరం వాసనామయ కోసము, వాసన అంటే కోరికలు, దీంట్లో ఏ శరీరంలో ఉన్న మనసుతో ఏ ఆలోచనలు, ఏ సంకల్పాలు అయితే చేస్తామో ఆ సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మనము బలంగా ఇది నాకు కావాలి అంటూ దృఢంగా సంకల్పిస్తే కనుక అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే మన సంకల్పాన్ని నెరవేర్చే స్థితిని ప్రభువు ఈ శరీరం ద్వారా మనకి ప్రసాదించాడు అని అంతకుముందు లేఖలో ఎరుకపరిచాడు. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు ఈ 16వ లేఖలో, భగవంతుడు అంటేనట చేపతో పోల్చాడు. మనని చేపలు పట్టే జాలరిగా పోల్చుకున్నాడు. ఈ చెరువులో ఉన్న చేపలు పట్టడానికి జాలరి ఏం చేస్తాడు, ఒక సన్నని వెదురుకర్రని పట్టుకుని ఆ వెదురుకర్రకి తర్వాత గట్టి దారాన్ని చుడతాడు. గట్టి దారాన్ని కొంత భాగం చుట్టాక ఆ దారం అంచున ఒక ముళ్ళుతో కూడిన
ముళ్ళుని కడతాడు, చిన్న ముళ్ళుని కడతాడు. ఆ చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తాడు, ఆ ముళ్ళుకి చేప తినే ఆహారాన్ని దానికి గుచ్చుతాడు. అలా గుచ్చేదాన్ని ఎర అని అంటారు. అయితే ఈ గేలాన్ని చేపలు పట్టుకునేవాడు జాలరి వచ్చే ముందు అది నీళ్ళలోకి విసురుతాడు. నీళ్ళలోకి తన చేతిలోనేమో కర్ర ఉంటుంది. ఆ కర్ర తన చేతిలో ఉంచుకుని ఆ గాలానికి కర్రకి సన్న వెదురు కర్రకి అంచున కట్టిన తాడుకి అంచునున్న ఆ ఎర పెట్టిన పదార్థాన్ని ఊడిపోకుండా చిన్న ఏదైతే ఎరందో తినే చిన్న మాంసం ముక్క ఏదో ఉంటుంది కదా, అది పెట్టినప్పుడు ఊడిపోకుండా దానికి ముళ్ళు గుచ్చుతారని చెప్పాను కదా. అప్పుడు ఏం చేస్తుందట, చేపకి ఎక్కడున్న నీళ్ళల్లో అలా ప్రవహిస్తున్నా కూడా తన ఆహారాన్ని వాసన చూసి వెళ్ళి తినగలిగే శక్తి ఉన్నది. అప్పుడు నిశ్చలం గేల వేయంగానే ఆ ఎర వేయంగానే నీళ్ళన్నీ కామ్ అయిపోతాయి ఒక నిమిషం అయ్యేసరికి. అప్పుడు చుట్టుపక్కల చేపలు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, ఆ చేప కూడా బ్రీతింగ్ ఉంటుంది కదా, ఆ బ్రీతింగ్ పీల్చుకునేటప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో గుండ్రని అలలు వస్తాయి. మనం కూడా చిన్న రాయి వేస్తాం అనుకోండి నీళ్ళల్లో, దాని తరంగాల్లాగా చుట్టూ రౌండ్గా కదలికలు వస్తాయి. అట్లనే చేప కూడా తను నీళ్ళల్లో ఉన్నా కూడా తన ఆ గాలి పీల్చుకుంటూ ఉంటుంది కదా, అది చిన్న చిన్న బబుల్స్ వస్తాయి, అలలని ఏర్పరుస్తుంటుంది. అప్పుడు వేటగాడికి ఎంతో ఉత్సాహంగా ఉంటుందట. ఆ సమయంలో ఏ మాత్రం గందరగోళం చేసినంటే ఆ కర్రని కదిలిస్తే ఇదేదో అక్కడ అపాయం ఉన్నది అని చెప్పేసి చేప వెళ్ళిపోతుంది. అప్పుడు చేప గాలానికి తగలదు. అయితే చేప గాలానికి పట్టుకోవాలంటేనట కదలకుండా మనం ఉండాలట. ఆ చేతిలో ఉన్న కర్రని కదలకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే చేప గాలానికి చిక్కుకుంటుంది. ఆ తర్వాత గాలానికి అంటే ఆ ఎరని ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నదో, చేప నోరు కంటే గాలానికి ఉన్న ఎర ఉన్నది కదా, ఎరకి తగిలించిన ముళ్ళు ఉంది కదా, ముళ్ళకి కదా ఎర్ర తగిలించింది, అది దాని నోట్లో గుచ్చుకుపోయిందో ఆ నోరుని కదిపితే భయంకరమైన నొప్పి బాధ వస్తుంది. ఆ నొప్పి బాధ వచ్చినప్పుడు అది నోటిని కదపలేదు ఇంకా. అప్పుడు మనం గాలాన్ని దారాన్ని కొంచెం వదిలి చేసినా, ఒక మారు దూరంగా ఒక మారు దగ్గరగా చదివినా కూడా మనం ఎట్లా అయినా సరే ఆ చేప ఆ గాలాన్ని వదిలిపోదు, ఆ ఎరని వదిలిపోదు. ఎందుకంటే ఎర లోపల ఉన్న ముళ్ళు తన నోట్లో గుచ్చుకుంటూ ఉంటుంది, దానికి నొప్పి వస్తుంది. కనుక మనం తర్వాత నిదానంగా మనకిష్టమైన రీతిలో కొంచెంసేపు ఆడుకున్నాక నీళ్ళల్లో అది ఎట్లా తిరుగుతుందని తర్వాత మన చేతుల నుంచి జారిపోకుండా పుచ్చుకోవాలి. అయితే ఇది చేప క్రమంగా గాలానికి తగులుతుంది అని ప్రభు చెప్తున్నారు. ఇది చేప అని బాబా ఉదాహరణ చెప్పారంటే, హిరణ్య వేదాలని తీసుకొని రాక్షసులు సముద్ర గర్భంలో దాచిపెట్టారు పురాణ కాలంలో. అప్పుడు భగవంతుడు ఆ వేదాల్ని రక్షించడానికి ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ వేదాల్ని ఆ రాక్షసుడి దగ్గర నుంచి సంహరించి వేదాల్ని తీసుకొని వస్తాడు, దేవతలకు అందిస్తాడు. ఈ రోజున మనం కూడా భగవంతుడు కావాలి, మన ఆనందించాలి, సుఖపడాలి అని ఇట్లా ఎన్నో కోరికలు ఉంటాయి మనకు కూడా. భగవంతుడు ఎందుకు కావాలి అని కూడా మనకి తెలియని స్థితిలో మనం ఉన్నాము. మనం ఎట్లా జీవించాలి అని తెలియచెప్పేవి వేదాలు. దాంట్లో ఎట్లా చేయకూడదని మాత్రం చెప్పలేదు. కానీ మన హరనాథులు 5 వేదాలు అంటే వేదాలు 4, మహాభారతం 5వ వేదంగా చెప్తారు. ఆ పంచమ వేదాల్ని మించిపోయి మన తండ్రి హరనాథులు ఏం చెప్తారు, భగవంతుణ్ణి పొందాలంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు 2 విషయాలు చెప్పారు. వేదాల్లో మాత్రం మంచినే చేయమని చెప్పారు, ఎట్లా ఆచరించాలి, ఎట్లా జీవించాలని చెప్పారు. కానీ మన హరనాథులు ఏం చెప్పారు, ఎట్లా చెయ్యకూడదు, ఏది చేయకూడదు అనేది కూడా చాలా వివరంగా ఈ లేఖల్లో చెప్పారు. కృష్ణుడికి ఎంతో దయామయుడు. ఆయనకు ఆటలంటే చాలా మక్కువ. ఈ ఆటలను మజా కలిగించేందుకయ్యి ఆయన మధ్యలో దాక్కుంటాడు. అలా మరుగున వెళ్ళినప్పుడు మాత్రం మనం లక్ష్య భ్రష్టులు కాకూడదు అని చెప్తున్నారు. అంటే మనకి అక్కడ మరుగుకి వెళ్ళడం అంటే మనము ఆయనే కావాలి అనే సంకల్పం మాత్రమే మనం ఉండాలి.
అలా సంకల్పం లేదనుకోండి మనకి, మనం లక్ష్యభ్రష్టులం అయిపోతాము. సంకల్పం ఏంటంటే భగవంతుడిని పొందాలి అనేది కోరిక పెట్టుకోవాలి, వ్యాకులత అయిపోవాలి. అది లభించకపోతే పిల్లలు చూడండి, ఏదన్నా వాళ్ళకి కావాలనుకున్నది దొరకకపోతే ఎంత అల్లాడిపోతారు, ఏడుస్తారు, పంతాలు పడతారు. అట్లాగా మనం కూడా భగవంతుడే కావాలి, నాకు నువ్వే కావాలి, నీ దానిగా ఉండాలి అని చెప్పేసి అదే ఒక పిచ్చిగా ఉండాలన్నమాట. అలా కోరుకుంటే చాలట. ఇంకా మనం ఏ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఏం చేయక్కర్లేదు. అలాంటి కోరిక పెట్టుకుంటే చాలు, ఆయన రావడంలో ఆలస్యం ఉండదు, ఆయన తప్పకుండా వస్తాడు. అంతేకాదు ఈయన అని బాబా చెప్తున్నారు. అంతేకాదు భాగవత్ చంద్రమిత్ర గారట భక్త రసిక వర్గానికి చెందినవారట. అంటే ఆ భక్తులకు ఇప్పుడిక మీరు ఆనందంగా కృష్ణుడికి ఆర్తిని పెంపొందించుకోండి. విశ్వాసం అనే దారాన్ని సరిచేసి ఉంచుకోవాలట. గాలం కట్టే కర్రేమో ఆర్తి కోరుకోవడం, విశ్వాసం అంటే గాలానికి కట్టిన దారం ఉంది కదా, అది విశ్వాసం అనే దారం అట. అయితే ఆ దారం మధ్యలో తెగిపోకుండా చూసుకోవాలట. ఆ దారం తెగిపోతే ఎరేమో నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, చేప పట్టుకోలేము. అట్లానే మనకు అలాంటి తెగిపోకుండా చూసుకోవాలి. లాలసత, కోరిక, ఎర, ఇంకా ఆయన అవశ్యం వస్తాడు అని చెప్తున్నారు మన తండ్రి హరనాథుడు. అయితే చెరువులో చేపలు పట్టుకునేటప్పుడు మనం గోధుమ పిండి కానీ బొరుగులు కానీ ఇట్లాంటివన్నీ వేస్తే చేపలు అక్కడికే వెళ్ళిపోతాయి. మనం పట్టుకునేది ఒక చేపను పట్టుకోవడానికి, గాలం వేస్తే ఒక ఎరకి ఒక చేప పట్టుకుంటుంది గనక ఆ చెరువులో మరి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాయో మనకి తెలియదు. భగవంతుడు అనేది ఒక్కడే కదండి. అందుకని ఆ చేప వేరే ఒడ్డున నీళ్లు కలకలని తేలిస్తే నన్ను ఎవరో పట్టుకోవడానికి వచ్చారని చెప్పేసి ఆ చేప యువతల ఒడ్డుకు వస్తుంది. యువతల ఒడ్డుకు వచ్చినప్పుడు మనం గాలం వేస్తే ఆ చేపని పట్టుకోగలుగుతాము అని చెప్తున్నారు. అలాగ నేను మీకు ముందే ఉండి మిమ్మల్ని కృష్ణుడిని పట్టుకోవడానికి విధంగా నేను ముందే నీళ్ళల్లో వేరే వైపు నుండి నేను నీళ్ళని కలకలం చేస్తాను, మీకు వసతిగా నేను చేస్తాను, చేపను పట్టుకునేందుకు వీలుగా నేను చేస్తాను. అయితే ఆ చెరువుకు రెండో వైపు ఉండి కలకలం చేసే వాళ్ళని, వాళ్ళు ఎట్లాంటి వేషధారణతో ఉన్నా కూడా మనం వాళ్ళు కూడా చేపలు పట్టుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికే కదా ఎదురుగుండా వెనక వైపు ఉన్నది, అదర్ సైడ్, చెరువుల అదర్ సైడ్ ఉన్నది గనక అక్కడ ఉన్నది దమ్ము పట్టే బైరాగి ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవద్దు, నిరసన చెయ్యొద్దు. చేపలు పట్టుకునే వాడికే కదా ఎదుటి ఒడ్డున ఉన్న వాళ్ళు ఈ ఒడ్డున ఉన్న వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వివరం చెప్పేది గనక దుమ్ము పట్టే బైరాగి అట్లా అని ఏసడించుకోవద్దు. వాళ్ళు మనకి చేపలు పట్టుకోవడానికి సహకరిస్తున్నారని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. ఏ విధంగా? ఒకళ్ళు గౌర్ నితాయ్ అంటూ వాళ్ళని ఉత్సాహపరచాలి. అంటే భగవంతుడే కదండి మనకి చేప అంటున్నారు. అలా ఉత్సాహపరిస్తే తప్పకుండా మనం ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్ ఇచ్చుకుంటూ ఉత్సాహపరుచుకుంటూ చేపలు పట్టుకుంటాం. అట్లా కాకుండా వీడు దమ్ము పట్టే బైరాగి, వీళ్ళేంటి వేస్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరానోళ్ళు అని చెప్పేసి మనం వాళ్ళని ఈసడించుకోకూడదు. మనం భగవంతుడి యొక్క సాంగత్యం పొందడానికి వీళ్ళే మనకి సహకరిస్తున్నారు అనే మనసులో దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలా మనం ఈసడించుకున్నామనుకోండి, మనం అప్పుడు చేపరాదు, బురదనే పులువుకుంటామట. అలా కలకలం చేయడం కూడా సాధనా మార్గంలో ఎదుటి వాళ్ళని నిరసన చేయడం అనేది ఉంది చూడండి. మనం భగవంతుడు కావాలనుకునేది సాధనా మార్గం అయితే అప్పుడు మనం తోటి వాళ్ళని అసహించుకుంటే, నిరసనగా చూస్తే మన అరిష్టాన్ని మనమే కొని తెచ్చుకుంటాము అని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. అంతేకాదు చివరికి మనకి బురద దేవుకునే పనే పడుతుంది, చేపలు రావు అని చక్కగా మన తండ్రి వివరంగా చెప్తున్నారు. ఎంతో చక్కగా వివరంగా చెప్తున్నారు. ఆ విధంగా మనం లక్ష్య భ్రష్టులు అవుతాము ఎదుటి వాళ్ళని నిరసనగా చూస్తే అని చెప్తున్నారు మన తండ్రి హరనాథులు. కృష్ణ ప్రాప్తికి అంటే కృష్ణుడు పొందాలి అంటే ఈ విషయానికి సంబంధించి కవిరాజ గోస్వామి గారు అంటున్నారట.
ఏమని? మనం దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మనని నిరాశపరచడు, తప్పకుండా కృప చూపుతాడు. కృప అంటే కనిపించని వ్యక్తి యొక్క శ్రేయస్సు కూర్చేవాడు అని, అంటే మన శ్రేయస్సు కూర్చి మనతో ఆడుకుంటాడు ఆయన. నిశ్చయంగా మనతో కూడి ఉంటాడు, దర్శనమిస్తాడు. ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పేసి మన హర్నాథులు చెప్తున్నారు. అయితే ఇట్లాంటి విషయాల్ని మన ప్రాణాలుగా ఏకం చేసి విశ్వసించాలి. ఏదో పైకి చెప్పుకునే మాటలు కాదటండి, మనస్సుతో విశ్వసించాలి. మన ప్రాణం కూడా ఏకం చేసి, అంటే మనస్ఫూర్తిగా విశ్వసించాలి. కృష్ణుడు నిశ్చయంగా కృప చూపుతాడు, సందేహం లేదని మన హర్నాథ మహాప్రభువు కూడా మనకి అభయం ఇస్తున్నాడు. అంతే కదటండి, ఆయనతో ఒక మారు మనకి కలుసుకున్నాం అనుకోండి, అసలు మరి వియోగమే ఉండదట మనకి ఆయనతోటి. ఒకవేళ వియోగం కలిగిందంటో ఎవరు మాత్రం బతకగలరు? అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, మనలో ఉన్నది శ్వాస భగవత్ స్వరూపమే కదండి. ఆ శ్వాసని భగవంతుడని గుర్తించగలిగితే ఆయనతో మనకి సంయోగం కలిసినట్టే. ఒకవేళ ఈ శ్వాస మన శరీరం నుంచి వెళ్ళిపోయిందనుకోండి, వియోగం అంటే ఈ శరీరానికి చైతన్య శక్తి ఇచ్చింది భగవంతుడే. మనము భగవంతుడు, నేను అనుకునేదే మనలో ఉన్న భగవంతుడు, వేరే ఎవ్వరూ లేరు. ఇంకో వ్యక్తి ఉండడానికి అక్కడ ఆస్కారం లేదు. అంటే మనం బ్రతికే ఉండము అని చెప్తున్నారు. గనక మనలో ఉన్న శ్వాస, నేను అనుకునే ప్రతి భావం, ప్రతి సంకల్పం ప్రభువు ప్రసాదమే అని ఇక్కడ మన ప్రభువు చక్కగా బోధిస్తున్నారు.